జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు మల్కాజ్గిరి ఎంపీ, తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నేత ఈటెల రాజేందర్ గారు ప్రస్తుతం జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఈటెల గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో ఏంది ఇవాళ ఎగ్జాక్ట్గా తెలంగాణ రాజకీయాల ముఖ చిత్రం 20 నెలల తర్వాత ఈ ఎలక్షన్ వస్తుంది, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. ఎగ్జాక్ట్గా ఇవాళ సిచ్యువేషన్ ఏంది రాజకీయాల ముఖ చిత్రంలో? ఎవరి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ఎట్లా ఉంది? మీది ఎట్లా ఉంది? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నిన్ననే ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ చూసిన 20 నెలల మా పరిపాలనకు రెఫరెండం లాంటిదని చెప్పి వారు అనౌన్స్ చేసిండ్రు. అంతేకాకుండా అధికార యంత్రాంగం అంతా కూడా వారికి అండగా ఉంటుంది కాబట్టి బై ఎలక్షన్లు అంటూ వస్తే అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది మేమే గెలుస్తామని చెప్పి వారు అనుకుంటారు. రెండవది ఏంటంటే ఈ సీట్ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీది. గోపీనాథ్ గారు మరణించడం వల్ల వారి సతీమణిని వారు పెట్టుకున్నారు కాబట్టి సానుభూతితో మాకు ఓట్లు పడి మేము గెలుస్తాం, ఇది మా సీటే కదని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇటు కాంగ్రెస్ పార్టీ 20 నెలల పరిపాలన చూసిన తర్వాత 10 సంవత్సరాల మనం బీఆర్ఎస్ పార్టీ గతంలో పాలించిన పద్ధతి చూసిన తర్వాత ఈ రెండింటిని ఓడగొడితే మంచిగుండనే భావన ఉంది. దాంట్లో మేము ఎంతవరకు ముందుకు పోతామన్నది వేచి చూడాల్సినటువంటి ప్రశ్న. ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీల పట్ల విముఖత ఉన్నారు. మరి ఎందుకంటే ఈ బై ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ముఖాముఖి పోరాటమే ఉంటుంది, ట్రయాంగిల్ 4 యాంగిల్ కాంటెస్ట్ ఉండేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి ప్రజలు బెస్ట్ జడ్జెస్ కాబట్టి ఈ 2 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ ప్రచార హోరు తర్వాత వాళ్ళు అంతిమ న్యాయ నిర్ణయిస్తారు. కాబట్టి రేపు 11వ తారీఖు నాడు పోలింగ్ అయ్యి 14వ తారీఖున రిజల్ట్ వస్తే కానీ తెలియదు. మీరు అన్నదాన్ని నేను అంగీకరిస్తా. బై ఎలక్షన్ లో ముఖాముఖి పోటీ మాత్రం ఉంటుంది. కానీ నాకు ఆ ముఖాముఖి పోటీ హుజురాబాద్ లో బీజేపీ వర్సెస్, అప్పుడు మీరు పోటీ చేసినప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్ కాలేదు. ఇక్కడ మునుగోడులో బీజేపీ వర్సెస్ అట్లాగే నడిచింది కదా. నాగార్జున సాగర్ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్. హుజూర్ నగర్ అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్. నాకు ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఏమనిపిస్తుందంటే ఈ పోటీ ముఖాముఖి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కనిపిస్తుంది. బీజేపీ ఎక్కడా పిక్చర్ లేదు, డిపాజిట్ కూడా వచ్చే అవకాశాలు కనిపించట్లే. తప్పు అంటే మీ అనాలిసిస్ అంత అక్యురేట్గా లేదు. ఇక్కడ బీఆర్ఎస్ని మొన్ననే ఓడగొట్టిండ్రు, అంటే మామూలుగా ఓడగొట్టారు, చిత్తు ఓడగొట్టారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ, అధికారం తన చేతిలో ఉన్నప్పటికీ, నాకెవరు అడ్డు అని చెప్పి ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా సైలెంట్గా ఎట్లా ఓడగొట్టినా మీరు చూశారు. మొన్ననే ఓడగొట్టినటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పార్టీ పట్ల పాల్చుక లేరు. అదేవిధంగా 20 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చింది. అసలు కొన్ని అయితే ఎంత బాధ కలిగించే అంశాలంటే కనీసం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు, మెడికల్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, ఈ పంచాయతీ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు, లక్షల సంఖ్యలో ఉంటారు. ప్రభుత్వపరమైన ఉద్యోగులు ఎంత సంఖ్యలో ఉంటారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అంతనే ఉంటారు. ఇవాళ గెస్ట్ లెక్చరర్స్కి కానీ లేకపోతే అవుట్సోర్సింగ్ టీచర్లకు కానీ జీతాలు లేవు. ఇవాళ ఎట్ల బత్తరు చెప్పండి, 9 నెలలు అవుతుంది. అంటే నువ్వు గంగల పోని, నువ్వు అప్పులు కట్టవో అంత పక్క పెట్టి, కానీ కనీసం మనిషికి ఇక 12,000 రూపాయలు, 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఏ నెలలకైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, గవి కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇలా పేద పిల్లలు చదువుకునేటువంటి కాలేజీలలో ఫీ రియంబర్స్మెంట్ ఆయన 2 సంవత్సరాలుగా పెట్టిపోయిండు ఇవ్వకుండా. ఈయన 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 4 సంవత్సరాల ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఇవాళ పేరెంట్స్ అంతా కూడా అల్లాడుతున్నారు. ఫీ రియంబర్స్మెంట్ కూడా మాట్లాడారు. ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది ప్రభుత్వం నుంచి. సాయంత్రం రేవంత్ రెడ్డి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం బట్టి విక్రమార్క కాలేజీ యాజమాన్యాలు ప్రకటన చేశాయి, రేపటి నుంచి ఈ సమ్మె విరమణ చేస్తాం, రేపటి నుంచి కాలేజీలు తెరుస్తామని చెప్పారు.
1500 కోట్లు 600 కోట్లు రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రాబోయే 2-3 రోజులు రిలీజ్ చేస్తాం. ఇంకా 300 కోట్లు తర్వాత రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లా బకాయిలు ఉండడానికి కారణం ఆర్థిక క్రమశిక్షణ తప్పడం. ఈ ఆర్థిక క్రమశిక్షణ తప్పడానికి మీ రోల్ లేదా? తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ రోల్ లేదా? ఇప్పుడు ఇష్యూ నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాదు. ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్ళు పాలించిన పార్టీ, దేశాన్ని కూడా 50 ఏళ్ళు పాలించిన పార్టీ. ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ, నేను కూడా అప్పుడు మంత్రిగా ఉన్నా, అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మొత్తం అప్పులమయం చేసిండ్రు, తాకట్టు పెట్టిండ్రు, మొత్తం దివాళా తీయించారని చెప్పి ఎవరు మాట్లాడినరు? ఇవాళ ఏ ఆర్థిక మంత్రి అవుతున్నాడో బట్టి విక్రమార్క, ఆయన మాట్లాడి. మరి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు ఇచ్చినప్పుడు అంతకుముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి కదా. ఇవి అమలైతాయా కాదా, తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలుసుకోవాలి కదా. రెండవది, మేము చాలా గొప్పలం అనుభవజ్ఞం అని చెప్తున్నాం కదా. ఈ 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు మీరు సరి చేయలేకపోయినరు? ఎందుకు మీరు గాడిలో పెట్టలేకపోయినరు? మీరు చేయాలి కదా. మీకు గాడిలో పెట్టడానికి సరి చేయడానికి ఎంత అప్పులు ఉన్నాయి అనుకోలేదు అంటారు. తప్పు కదా. అఫీషియల్ గా ఉన్నాయి 3 లక్షలు అయితే 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పులైనాయి అంటారు. ఐఎమ్ వెరీ సారీ భరత్ గారు, తప్పు మాట్లాడుతున్నారు. వీళ్ళు FRBM రుణాలు, తర్వాత గ్యారంటీ రుణాలు, కొన్ని అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కామ్లకు కానీ, లేకపోతే జెన్కోకి కానీ, ట్రాన్స్కోకి కానీ, ఇట్లాంటి వాటికైతే అసలు మీకు సంబంధం లేకుండా రుణాలు తీసుకుంటున్నారు. కొన్ని కార్పొరేషన్లు పెట్టి స్వయంగా రుణాలు తీసుకుంటున్నారు. ఇరిగేషన్ కార్పొరేషన్ అని చెప్పి, మిషన్ భగీరథ కార్పొరేషన్ అని చెప్పి కార్పొరేషన్ రుణాలు తీసుకుంటారని చెప్పి వీళ్ళు మాట్లాడింది కదా. ఇవాళ మాకు మేము ఇంత అనుకోలే అని చెప్పి మీరు ఇట్లా మాట్లాడితే నవ్వుకుంటారు ప్రజలు. ఈటెల గారు, 10 ఏళ్లుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణకు ఎలాంటి మేలు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి దీనిపై అసలు ఏం మాట్లాడతారండి అంటే, జనరల్గానే మాట్లాడితే పద్ధతితో మాట్లాడాలి, అనుభవంతో మాట్లాడాలి. ప్రజలకు వట్టిగా ఎన్నికలు రాగానే ఏది పడితే అదే మాట్లాడడం అనేది అది సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇది మంచిది కాదు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, నేను చూసినది, నేను కూడా గట్టినే అనుకునేది. కేంద్రం దగ్గరికి ఎప్పుడైనా మార్చి మంత్లో ఇతర డిపార్ట్మెంటు, ఇతర రాష్ట్రాలు వాడుకోలేని డబ్బు ఏమైనా మాకు వస్తుందని చెప్పి మేము కూడా పోయేది. అంత ఈజీ కాదు. కేంద్రానికి స్పెసిఫిక్ పద్ధతులు ఉంటాయి. కేంద్రానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అంటే రక్షణ రంగం కానీ, హోంశాఖ కానీ, ఇతరత్రాన్ని నడుపుకోగా ఏవైతే కొన్ని డబ్బులు మిగిలితే ప్రణాళికాబద్ధంగా మనకి ఇస్తాయి. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ అవి తప్పకుండా రావాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఇవ్వకుండా ప్రసక్తి ఉండదు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఎట్లా కాదంటారో చెప్పండి. ఇలా వాళ్ళే అప్పుడప్పుడు మాకు కొంచెం మా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, మాకు డబ్బులు ఇవ్వాలి. ఇవాళ నేను చెప్తున్నా కదా, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ, ఇవాళ రోడ్స్ అండ్ డెవలప్మెంట్, రోడ్స్ దాంట్లో కానీ, సిఆర్ఎఫ్ కింద కానీ, PMGSY కింద కానీ, రైల్వేస్లో కానీ, ఇవన్నీ డబ్బులు అక్కడి నుంచి వస్తేనే ఇంత యాక్టివిటీ నడుస్తుందండి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా జీవోలు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు పనిచేసింది ఏం లేదు. ఆ యాక్టివిటీ నడుస్తుంది కాబట్టి ఇంత కనబడతాం. ఆర్థిక క్రమశిక్షణ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి విషయానికి వద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ వద్దాం. వాళ్ళు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇవాళకి ఉన్నది 10,000 కోట్ల రూపాయలు. ఇవ్వాలి మీరు ఆర్థిక మంత్రిగా వచ్చే నాటికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కాంగ్రెస్ సమయంలో ఎంత ఉండే? ఎప్పుడైనా ఉంటాయి. ఇప్పుడు బకాయిలు కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. మేము అప్పుడున్నప్పుడు కూడా 2,000 కోట్లు 3,000 కోట్లు ఉండింది, 2-3 వేల కోట్లు ఉండేది. ఒక ఫీజు రియంబర్స్మెంట్ పాత సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఎప్పుడు వచ్చే సంవత్సరం పే చేస్తాం. నేనంటున్నా ఏంటంటే 4 సంవత్సరాలు అవుతుంది కదా. టీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాలు డ్యూ బాకీ పెట్టిపోతే వాళ్ళు పెట్టిపోయింది అని చెప్పి నువ్వు 2 సంవత్సరాలు పెడితే 4 సంవత్సరాల కాలంలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరినటువంటి విద్యార్థి ఇవాళ సర్టిఫికేట్ తీసుకొని బయటికి రావాలి. పైసలు కట్టకపోతే ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు చెప్పండి? జీతభత్యాలు లేని పరిస్థితున్నారు. తప్పెవరిది? ఇప్పుడు విద్యార్థులదా, యాజమాన్యాలదా, ప్రభుత్వందే కదా. చెప్పనుండే మేము అధికారంకి వస్తే ఇది భారం అవుతుంది, మేము ఈ ఫీజులు పే చేయలేము చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం అనేది నీవెట్లయితే పాత బకాయిలు గవర్నమెంట్ రాబట్టుకుంటావో గవర్నమెంట్ చెల్లించాల్సిన కూడా చెల్లించాలి కదా. నేను చెల్లించాలంటే కాలేజీల వెనుక భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు, ప్లస్ ఆ కాలేజీ యాజమాన్యాల వెనుక
వాళ్ళు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇది, వాళ్ళంతా కూడా సొంత ప్రయోజనాలు దానిలో వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఎఫ్ఆర్ఎస్ ను? సరే, ఇప్పుడు మీరు ఒక మాట, కాలేళ్లలో విద్యార్థులకు మంచి బోధన, క్రమశిక్షణ, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. ఇక్కడ ఇష్యూ ఏమైందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే నడుపుతుందని చెప్పి అనడానికి ఒక ఆస్కారం ఉంది. ఎందుకు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలు ఫీ రియంబర్స్మెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళకు అడిగేమంటూ నైతిక హక్కు లేదు, ముఖం లేదు వాళ్ళకి. వాళ్ళు అడగంగానే వీళ్ళు అంటారు మీరే పెట్టిపోయింది కదా బాకీ అని చెప్పి. మీరు 18లో ఆర్థిక మంత్రిగా దిగే నాటికి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే? అసలు గింత దారుణమైన పరిస్థితి. ఒక సంవత్సరాన్ని మాత్రం తప్పకుండా ఒక సంవత్సరం ఇట్లా 2 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు బాకీ పెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ ఇష్యూ అందుకనే బీఆర్ఎస్ పార్టీకి ఏమో ముఖం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ 20 నెలలు అవుతుంది కాబట్టి వీళ్ళకి ముఖం లేదు. వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు కానీ మీరు ఫ్రీ రియంబర్స్మెంట్ ఉద్యమానికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇలా ప్లేన్గా క్లీన్గా ఇలా బరిగీసి కొట్టగలిగేటువంటి స్థానంలో ఎవరు ఉన్నారంటే బీజేపీ ఉంది. అందుకని ఈ కాలేజ్ అధికారం లేదు కాబట్టి, 10 సంవత్సరాల అధికారం లేదు కాబట్టి న్యాచురల్ గా మేము ఇంత ముందు ఎగబెట్టింది లేదు, మేము ఇంత ముందు ఆపింది లేదు, ఇంత ముందు ఇబ్బంది పెట్టింది లేదు కాబట్టి మేము చాలా క్లీన్గా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఇలా మాట్లాడుతున్నాం. మేము ఇలా వాళ్ళ 2 పార్టీలకు కూడా దాని మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. కానీ మీరు ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం కష్టమా? మీరే అప్పుడు చెప్పారు 2018లో సంవత్సరం అయితే పెండింగ్ లో ఉన్నాయి, కానీ ఇప్పుడు 3.5 సంవత్సరాలు పెండింగ్ అయిపోయింది. నేను ఒక మాట అంటున్నా, మీరు గంటగా నిజంగానే ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు పెట్టినారండి? ఇలా కార్పొరేట్ కాలేజీలలో, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇలా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని వచ్చినాయండి. 40,000 రూపాయలు ఇస్తారు, జస్ట్ 40,000 రూపీస్ హౌస్ చెప్తున్నారండి విత్ భోజనం పెట్టి. అందువల్ల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టిన ఇలా జూనియర్ కాలేజీలలో పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చినా, డిగ్రీ కాలేజీలు ఇచ్చినా, లేదా ప్రొఫెషనల్ కాలేజ్ ఇచ్చినా కూడా ఇవన్నీ పేద పిల్లలకు ఇలా విద్యను అందించాలనే సంకల్పమే కదా. ఎక్కడో ప్రభుత్వపరమైన విద్య నాణ్యత లేదు, ప్రజలకు ఒక విశ్వాసం కోల్పోయింది, మొత్తం ప్రజలు ప్రైవేట్కి పోతా ఉన్నారు కాబట్టి ఆ కాలేజీలో చదివే పిల్లలకు కూడా మేము కొంత సపోర్ట్ చేస్తామని కదా ముందుకు వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం అనేక సార్లు చెప్పుకున్నాం, ఈ స్కీమ్ తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా వీళ్ళు ప్రతిసారి చెప్పుకుంటారు రాజశేఖర్ గారి గొప్పతనం గురించి, రాజశేఖర్ గారు మా నాయకుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పుకుంటుందో, ఇలా మీరు తెచ్చిన ఈ స్కీమే మీరే అబాస్పాలు చేస్తే ఎట్లా? మీరే డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? దీని మీద ఒక కమిటీ వేశారు మొన్న, కోదండరామ్, కంచేలయ్య ప్లస్ వీళ్ళందరూ నిపుణులతో. ఒక మాట చెప్పానండి, దీనికి ఇవన్నీ కాలయాపన కమిటీలు తప్ప ఇప్పుడు కావాల్సింది నువ్వు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళ సర్టిఫికేట్లు బయటకు వస్తాయి, పేరెంట్స్ కొంత రిలీఫ్ అయిపోతారు. ఇలా మీరు ఒక మాట అండి, నేనున్నా సపోజ్ నేను కూలీ చేసుకొని బతా, నా కొడుకు ఫీ రియంబర్స్మెంట్ ఉందని చెప్పి కాలేజ్ జాయిన్ చేస్తా, నేను ఏ పూటకు ఆ పూట కూలి చేసుకొని మిరపకాయలు కొనుకొచ్చుకుంటా, ఉప్పు కొనుకొచ్చుకుంటా, పప్పు కొనుకొచ్చుకుంటా, నూనె కొనుకొచ్చుకుంటా, బియ్యం కొనుకొచ్చి తింటున్నా. ఇవాళ నువ్వు ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకపోతే నేను నా కొడుకును నువ్వు ఇస్తామనే భరోసాతోటి ఏ కాలేజీ జాయిన్ చేసిండు 4 సంవత్సరాల ఫీజు నాకు ఎక్కడ అప్పు పుడుతుంది చెప్పండి? నాకు కుదో పెడదామంటే ఇంత భూమి ఉండదు, నాకు కుదో పెడదామంటే ఓ ఇల్లు ఉండదు, అమ్ముకుందామంటే ఓ బంగారం ఉండదు. ఇవాళ నల్లపూసలతో కూడా చక్కగా లేనటువంటి కుటుంబాల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను నేను. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? మీరు మరి ఎట్లా రోజు రోజు గుదిబండి అయిపోతుంది ఫీజు, దీనిలో సంస్కరించాలా, కొంత ఏమైనా తగ్గించాలా? ఒక మాట అందరు కాకుండా ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, అంతమంది అవసరమా? నేను ఒక మాట, ఇలా ఫీ రియంబర్స్మెంటే కాదు ఇంకా కొత్త హామీలు ఇచ్చారు వీళ్ళు. నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఫీ రియంబర్స్మెంట్ భారంగా మారిపోయిందని మీరు అంటున్నారు, ప్రభుత్వం అంటుంది, ప్రభుత్వ కమిటీ వేసింది. ఫీ రియంబర్స్మెంటే కాకుండా ప్రతి మహిళకు, తెలంగాణ మహిళకు 2,500 రూపాయలు ఇస్తానన్నమాట వాస్తవమా కాదా? 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నమాట వాస్తవమా కాదా? 6,000 రూపాయల పెన్షన్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇస్తానన్నమాట వాస్తవమా కాదా? ఇవాళ పెన్షన్లు కూడా అనేక సంవత్సరాలుగా శాంక్షన్ కాక పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తామన్నమాట వాస్తవమా కాదా? విద్యార్థులకు చదువుకోవడానికి ఒక కార్డు ఇస్తానన్నమాట వాస్తవమా కాదా? నిరుద్యోగ యువతకి 10 లక్షల రూపాయలు చొప్పున మీకు బ్యాంకు రుణాల కోసం మేము కార్డు ఇస్తామని చెప్పినమాట వాస్తవమా కాదా? డిగ్రీ చదువుకున్నటువంటి పిల్లలకి నువ్వు స్కూటీలు కొనిస్తా అన్నమాట వాస్తవమా కాదా? ఇవన్నీ ఎవరిచ్చినండి? ఇవన్నీ ఇవ్వకముందే ఇంత అప్పుల పాలైంది. రాష్ట్ర పరిస్థితి నువ్వు ఇచ్చిన హామీలు ఒక బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప మీరు ఏది ఇవ్వలే. గ్యాస్ సిలిండర్ ఇచ్చారు 500కు, ఎంత అయిద్దండి వీటికి? ఇప్పుడు
దొడ్డు బియ్యం గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు. ఒక మాట చెప్తున్నా, సన్న బియ్యం మీరు హాస్టళ్ళకి ఇస్తే రాజేందర్ కేసీఆర్ అనేవాళ్ళు కదా సన్న బియ్యం హాస్టల్ రాజేందర్ ద్వారానే వచ్చిందని. కానీ సన్న బియ్యం ఒక హాస్టళ్లకే కాదు, ప్రతి పౌరులు తెలంగాణలో ఉన్న ప్రతి పౌరులు కూడా సన్న బియ్యం అన్నం తింటున్నాడు ఇవాళ. నేను ఒక మాట, దొడ్డు బియ్యానికి సన్న బియ్యానికి కాస్ట్ డిఫరెన్స్ ఎంతలో చూసుకోండి ఒకసారి. దొడ్డు బియ్యం 40 రూపాయలు దొరుకుతుంది, అది 50 రూపాయలు దొరుకుతుండొచ్చు, లేకపోతే ఇది 30 రూపాయలు దొరుకుతుంది, 40 రూపాయలు దొరుకుతుండొచ్చు. డిఫరెన్స్ ఒక 5 రూపాయలు 6 రూపాయలు ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ ఉండే ఆస్కారం లేదు. ఇంకా డిఫరెన్స్ ఏమంటే వీళ్ళు పే చేస్తారు. నేనేమంటున్నాను, సరే ఎట్లా నడుస్తుంది రాబోయే కాలంలో ఏముంటుంది నేను దాని గురించి మాట్లాడుతున్నాను. కానీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, నాట్ ఓన్లీ ఫీ రియంబర్స్మెంట్, ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే పనులు చేసిండ్రో, మోరీలు కట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిండ్రు, అంగన్వాడీ బిల్డింగ్ కట్టిండ్రు, ఇవాళ మధ్యాహ్నం భోజనం తినేటువంటి షెడ్లు కట్టిండ్రు, వాళ్ళకన్నా పైసలు ఇవ్వమంటున్నాం మేము. మూడవది చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మాకు ఆరోగ్యం బాగాలేదు, లేదా మా బిడ్డల పెళ్లి చేయాలి, మా డబ్బులు ఏమని చెప్పడుతున్నాం. నువ్వు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు కానీ, లేకపోతే ఇప్పుడు చెప్పిన గిట్లాంటి నీయండి అంటున్నాను. నిన్ననే ప్రకటించుకున్నావు, ఇవాళ ఆంధ్రజ్యోతిలో నిన్న వచ్చింది 6,300 పైచిలు కోట్ల రూపాయలు ఒక అక్టోబర్ మంత్లోనే వచ్చిందని చెప్పి. మీరు ఎంత అన్యాయం అంటే, దరఖాస్తులు షాపు రావాలంటే 3 లక్షల రూపాయలు దరఖాస్తు కొనాలి. ఒక్కొక్కరు 100 కొన్న వాళ్ళకు 3 షాపులు 4 షాపులు వచ్చినాయి. మీరే చెప్తున్నారు మీరు. అంటే ఎట్లా తయారైందంటే, ఎట్లా డబ్బులు గుంజాలి, ఎట్లా అప్పులు తెరుపుకోవాలి, గిరే ఏజెంట్ తప్ప ఇంకో ఏజెంట్ ఉందండి. ఇవాళ 3 లక్షల రూపాయలు చొప్పున డబ్బులు పే చేస్తే చాలా మందికి పాపం 10 కట్టిన వాళ్ళకి 20 కట్టిన రాలేదు షాపులు. 3 లక్షలు. రెండోది, మీ ప్రభుత్వం పాత మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన విధానం అప్పుడు 2 లక్షలు ఉండే 3 లక్షలు చేశారు. అప్పుడు గింత లేదు. మా సోమేష్ కుమార్ గారు మొత్తం డబ్బులు లెటర్ రావన్న ప్లాన్ వేసుకొని నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్లాన్ చేసింది ఎక్కువ. మీరు ఉన్నప్పుడు 2 లక్షలు ఎంతగానో లేకుండా అప్పుడు తర్వాతనే వచ్చింది ఇది. ఆర్థికంగా ఈ సిచ్యువేషన్ రావడానికి తొలి ఆర్థిక మంత్రిగా మీ రెస్పాన్సిబిలిటీ ఏం లేదా? అసలు ఇష్యూ నేను మళ్ళీ చెప్తున్నా, నేనున్నప్పుడు FRBM రుణాలు తీసుకోవాలంటే GSDPలో 25% దాటదో నిబంధన ఉంటుంది. 3.5 నో, GSDPలో 25% కడితే దాటదు రుణాలు. ఓకే, రాష్ట్ర స్థూల ఆర్థిక ఎదుగుదల ఉత్పత్తి అవుతుందో అంటే 20% దాటదు. నేనున్నంతకాలం 20% దాటలే, గుర్తుపెట్టుకోండి. నా తర్వాతనే 30%, 40% పోయింది, కానీ నేనున్నంతసేపు దాటలే. నేనున్నప్పుడు ఏంటంటే, కొత్త రాష్ట్రం, అనేక రకాల ఆస్పిరేషన్స్ ఉంటాయి, మీకు తెలుసు. కరెంట్ డిపార్ట్మెంట్లో ఎన్నో రిఫార్మ్స్ వచ్చినాయి, ఇరిగేషన్ వచ్చినాయి, కొంత మిషన్ భగీరథ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి అట్లాంటి ఇంపార్టెంట్ వాటికి డబ్బులు అప్పు తెచ్చుకున్నాం. కానీ అప్పు చేసి పప్పు కూడా తినేటువంటి పద్ధతి అప్పుడు విచ్చలవిడి లేకుండే. రెండోసారి అధికారం వచ్చినప్పుడు కేసీఆర్ కూడా హామీలు ఇచ్చాడు, మీకు తెలుసు. రెండోసారి, ఫస్ట్ టైం కాకుండా రెండోసారి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏంటో మీకు యాదుకుందా? 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఎట్ టైం చేస్తాను అని చెప్పినాడు. రెండో హామీ ఒకటే 1 లక్ష రూపాయలు ఎట్ టైం మీకు పే చేస్తా. రెండవది మీకు రైతాంగానికి ఇది ఇస్తా అని చెప్పి ఇంకా 12,000 రూపాయలు చేస్తా అని చెప్పినాడు. నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు ఎవ్రీ మంత్ పెన్షన్ రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ఇట్లా అనేక హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అమలు కాకపోవడం అనే కదా. రైతు బంధు ఇవన్నీ మధ్యలో ఇచ్చాడు, ముందే ఎలక్షన్ బిఫోర్ రైతు బంధు చేశాడు. రైతు బీమా ఒకటి చేస్తా అన్నట్టు చేయలేదు. రైతు బీమా అంటే రైతులకు చనిపోతే బీమా వేరు. ఇలా రైతులకు పంట బీమా అయితే ఉందో అది చేయలేకపోయింది కదా. అందుకని వారు కూడా రెండోసారి అధికారం వచ్చినప్పుడు నేను ఆర్థిక మంత్రి లేను. సరే, హరీష్ రావు గారు ఉన్నారు, వారేం చేస్తారు. కానీ చాలా రోజుల పాటు కేసీఆర్ గారు ఉన్నారు. నేను అంటున్నది ఏంటంటే, ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పకుండా చూడాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. ఇప్పటికి కూడా ఏం మొదలు పెడతారు మీరు, కేంద్ర ప్రభుత్వం 3.5% నుంచి ఎత్తేయాలి, 6% ఇక అప్పుల చిప్పచేతి పడుకొని తిరగాల్సి వస్తుంది. అంటే ఇంత నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ నువ్వు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీ కొత్తది కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికైనా ఈ ఉపన్యాసాలు బంద్ పెట్టి, వీళ్ళ మీద నెపోనెట్లు బంద్ పెట్టి ఈ పని చేయమని చెప్తున్నా.
అట్లా అయితేనే తప్ప లేకపోతే రేపు చాలా వ్యతిరేకత ఉంది, మీకు అర్థమైతలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యతిరేకత రిఫ్లెక్ట్ అవుతుందా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో? అది ఉంది కాబట్టే కదా, లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇట్లా గిల్లి గెలవాలి. ఒక 10 సంవత్సరాలు అధికారంలో లేకుండా అనేక హామీలు ఇచ్చి ఒక కొత్త నాయకత్వం, కొత్త ముఖ్యమంత్రికి రాష్ట్రానికి వచ్చిన తర్వాత మీ వేగం, మీ యొక్క పనితనం చూసి ఇట్లా ఎవరికి ఓటే కూడా ఇట్లా గిల్లి గెలవాలి. అసలు ముఖ్యమంత్రి అడుగు పెట్టకుండానే గెలవాలి. 8 సార్లు ప్రచారం చేశారు. ఒక్క జూబ్లీహిల్స్ ఎన్నిక, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్నిక, మొత్తం మీ మంత్రులు, ముఖ్యమంత్రి గారు మీరు పబ్బది పడుతున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యువర్ వీక్నెస్. కానీ కొత్త కాదు కదా ఉప ఎన్నికలు, మీ హుజురాబాద్ లో కూడా అట్లే జరిగింది కదా అప్పుడు. అందుకనే కర్ర కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పుడు డబ్బులు, అధికార, అహంకారం ఇవి ఎల్లవేళ నడవే అని చెప్పి అనేక ఉదంతాలు ఉన్నాయి. కేసీఆర్ హుజురాబాద్ దానికి వచ్చాడా? వచ్చిండు ప్రచారానికి. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు ఎలక్షన్ వచ్చిన తర్వాత వచ్చి మీటింగ్ పెట్టి దళిత బంధు అనౌన్స్ చేసిపోయిండు. ఆయన కోడ్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేసిపోయిండు. అచ్చా, కోడ్ వచ్చిన తర్వాత దళిత బంధు ఇక్కడ హుజురాబాద్. కోడ్ అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే రిజైన్ చేసినో ఆ రోజు నుంచే మొదలు పెట్టిండు పని. ఓకే, ఎలక్షన్ క్యాంపెయిన్ కి రాలేదనుకుంటా హుజురాబాద్. దేనికి సంబంధం లేకుండా నేను రిజైన్ చేసిన తెల్లారి నుంచే మొత్తం మంత్రులు వేసి పడేసిండు. మండలానికో మంత్రి, తర్వాత మండలానికి 5-6 మంది ఎమ్మెల్యేలు, మొత్తం రాత్రి సిమెంట్ రోడ్లు పడ్డాయి, రాత్రి మోరీలు కట్టిండు, రాత్రి కుల సంఘాల భవనాలు వచ్చినాయి. మీకు దళిత బంధు అని చెప్పి 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిండ్రు. ఇక్కడ ఐడియల్లో ఆ ఐడియల్ కంపెనీకి భూమిని వాళ్ళు రెగ్యులైజ్ చేస్తే 100-70-80 కోట్ల ఎకరం ఉన్న భూమిని రెగ్యులైజ్ చేస్తే 1000 కోట్లు వచ్చినాయి. దాంట్లో 600 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చిండు. అంటే మామూలు కాదు. అంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో హుజురాబాద్ మీద ఖర్చు పెట్టబడ్డ అధికారికమైనటువంటి ఖర్చు కావచ్చు, అన్అఫీషియల్ ఖర్చు కావచ్చు, అధికార దుర్వినియోగం కావచ్చు, అహంకారం కావచ్చు, ఇక మళ్ళా చరిత్రలో గతంలో రాలేదు, ఇక మళ్ళీ కూడా జూబ్లీహిల్స్ కూడా అట్లా ఖర్చు పెడుతున్నారు. అంతగానం లేవు. చూసిన నేను ఇలా బీఆర్ఎస్ పార్టీ 1000 రూపాయలు చొప్పున ఇచ్చింది. ఇది మేము ఇలా ఇప్పుడే ప్రచారం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సభకు రావడానికి కాదు ఓట్లకి సభకు రావడానికి 500 రూపాయలు చొప్పున ఇస్తాను. 500 రూపాయలు 600 రూపాయలు చొప్పున సభకు రావడానికి ఇస్తాను. కానీ ఓటుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అక్కడ జనం చెప్తున్నారు 2500 రూపాయలు చొప్పున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తున్నారు. ఓకే, కాంగ్రెస్ 2500, బీఆర్ఎస్ 1000 రూపాయలు, బీజేపీ మా దగ్గర పైసలు ఎక్కడ మేము ఇస్తాం. అంటే ఒక పాయింట్ ఇక్కడ మీరు అంటారు, నేను సారీ స్పందన ఇంటరప్ట్ చేస్తారు. 2500 కాంగ్రెస్ ఇచ్చారు, 1000 బీఆర్ఎస్ ఇచ్చారు. బీజేపీ 0 రూపాయి కూడా ఇవ్వకుంటే సీరియస్నెస్ లేనట్టు కదా, మీరు గెలుద్దామని ఆలోచన లేనట్టు కదా. మేము పైసలు నమ్ముకోవడం కాదు, మేము ప్రజలు నమ్ముకోవడం. నేను మొదటి నుంచి చెప్తాను, మేము డబ్బులు నమ్ముకుంటాం. డబ్బులు మీరు ఖర్చు పెట్టారు లేవు కదా. పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు కూడా మంచిగా ఖర్చు పెట్టారు అందరూ. ఇప్పుడు ఖర్చు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మోడీ సభలకు, ర్యాలీలకు వాటికి వచ్చిందో డబ్బులు ఇచ్చారు. బూత్ కమిటీలకని డబ్బులు ఇచ్చుకున్న సందర్భాల్లో ఇప్పుడు బూత్ కమిటీలకు పైసలు ఇచ్చేది శిరస్సు అనాదిగా వస్తున్నటువంటిది. లేదు ఎట్లా పని చేస్తారు, రోజు 50 మంది రోజు కరపత్రాలు పట్టుకొని ఇంటికి తిరగాలి, సాయంత్రం కాగితే బో తినాలి, వాళ్ళు పనికి పోరు. ఇప్పుడు బూత్ కమిటీలకు ఇచ్చే పైసలు దేనికో ఇవ్వరు, ఇంట్లోకి తీసుకోవడానికి ఇయ్యరు. మీరు 1 రూపాయి ఇవ్వకుండా మీకు ఓటేస్తారా మరి ప్రజలు? అరే 100% వేస్తారు. ఎందుకేరు? అసలు చరిత్ర ఏం చెప్పింది? డబ్బులు ఎప్పుడు ప్రజలు శాసించలేవు, దౌర్జన్యం కూడా శాసించలేదు. ప్రజలే. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఏ వ్యూహంతో ముందుకెళ్తోంది? ప్రచారం అయితే బలంగా చేస్తోంది. మరి గెలుస్తాననే నమ్మకం ఎంతవరకు ఉంది? లేదా ఎప్పటిలాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందా? ఇట్లే ఎందుకుంటుందండి? పోటీ చేసే ప్రతి పార్టీ, పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలని పట్టుదలతో పనిచేస్తారు. మేము ఇంత పనిచేస్తున్నామని అర్థమైంది, తప్పకుండా గెలుస్తామని నమ్మకంతో కదా పనిచేసింది. వట్టిగా మీద ఎందుకు పనిచేస్తారు చెప్పండి? ఎన్నికని ఆ ఎన్నికలో బీఆర్ఎస్ 6000 మంచి పెట్టింది హుజురాబాద్ లో కదా. మీరు దాని తగ్గట్టు 2000, 3000, 1000 ఇచ్చారన్నారు. అప్పుడు 6000, 10,000 కూడా మంచిది. నన్ను అడిగింది ప్రజలు, నువ్వు మంచి ప్రజలు గుర్తు చేసినావు. బిడ్డ వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తాను, మళ్ళీ 4,000 రూపాయలు మళ్ళీ ఓట్లకు పోయే రోజు శ్మశాన వాటికలల్లా అక్కడక్కడ దొంగసాటు కూడా ఇస్తారట.
మరి ఎట్లా బిడ్డ వాళ్ళు పువ్వు ఇచ్చినప్పుడు నువ్వు పత్రి ఇస్తావా అని చెప్పి నన్ను అడిగింది. వాళ్ళు పువ్వు ఇచ్చినప్పుడు నువ్వు పత్రాన్ని ఇస్తావా బిడ్డ అని చెప్పి అడిగింది. అంటే నేను వాళ్ళు అంటే అక్రమంగా సంపాదించిన పైసలు కదనే హైదరాబాద్లో వేల కోట్ల రూపాయల భూములను అమ్ముకొని తెచ్చుకున్న డబ్బులు మరి నేను 20 ఏళ్ళు మీ కళ్ళ ముందు పెరిగినా కదా, నేను ఎక్కడి నుంచి తేవాలంటే ఎట్లా చేయబిడ్డ అని అన్నాను. అంటే అట్లా టెంప్ట్ అవుతాను. ఎందుకు అడిగి లాస్ట్కు, లేకపోతే ఏమైనా జరగకూడదు జరిగితే మనం ఇబ్బంది పడతాం బిడ్డ అని. అంటే గంత గొప్ప ప్రజలు. అంటే చెప్పే వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటారని కాదు, అట్లా సమాజంలో వ్యాపించింది. కొద్దిమంది డబ్బుల కోసం ఆశపడతారని, తప్పకుండా వాళ్ళకు 1000 ఇచ్చే కాడ 100 ఇవ్వాలని, ఇట్లా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్. కానీ మరి హుజురాబాద్ మునుగోడు తీసుకున్నంత సీరియస్గా జూబ్లీస్ ఎందుకు తీసుకోలేదు? ఎలక్షన్ ప్రతి ఎన్నిక సీరియస్ తీసుకున్న భరత్ గారు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు మీరు? ఏమో నాకైతే అనిపిస్తలేదు. నేను ఇప్పుడు ఆ 7 రోజులు పనిచేస్తున్నాను, ఎక్కడ పోకుండా 7 రోజులు పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రచారం నుంచి వచ్చిన ప్రతి ఇంటింటికి పోతున్నాను. నేను మునుగోడులో అయితే మొత్తం అక్కడే ఉన్నారు నెల 35 రోజులు. ఇక్కడ మేము ఇక్కడనట్టే కదా, మేము హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సరిగ్గా వినియోగించుకోలేదు ఈటెల రాజేందర్ సేవలు అంటారు. ఒక రోడ్ షో కూడా పెట్టలేదు ఈటెల రాజేందర్. నేను ఇంటింటి తిరిగినా, నాకు ఈ రోడ్ షోలు హైదరాబాద్ నీకు తెలుసు ఎంత ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందో. అసలు చూస్తున్నా తిట్టుకుంటాను. రేవంత్ రెడ్డి రోడ్ షోలు పెట్టారు, తర్వాత కేటీఆర్ రోడ్ షోలు పెట్టారు, బండి సంజయ్ కూడా ఒక రోడ్ షో వేశారు. ఈటెల ఎందుకు రోడ్ షో? రోడ్ ఇంటింటికి ఇప్పుడు ఇక్కడ ఒక గల్లీలో 2-3 వేల ఓట్లు ఉంటాయి. ఊర్ల లెక్క మొత్తం చాలా ఎక్కువ ఏరియా స్ప్రెడ్ అయ్యి లేదు. చాలా కంపాక్ట్ ఏరియాలో, చిన్న ఏరియాలో 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది. నిజంగా చెప్పాలంటే ఒక క్యాండిడేట్ అంటే ఆయన ప్రతి ఇంటికి మొత్తం తిరిగి రావచ్చు, గంత తక్కువ ప్లేస్లో ఉంటుంది. దానికి ఈ రోడ్ షోలు, ఈ కథలు, ఈ హంగామా చేయాల్సిన అక్కడ కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. అయినా వాళ్ళు చేస్తున్నారు కానీ మేము కూడా చేస్తున్నాం. ప్రజలు బాగా అసహించుకుంటున్నారు. ప్రజలు అంటే ట్రాఫిక్ జాములతో చచ్చిపోతున్నారు. మామూలు లేదు పరిస్థితి, అలసిపోతున్నారు ప్రజలు. అంటే రోడ్ షోలు పెట్టొద్దు సిటీలో. అంటే చిన్న గల్లీలండి నేను చూస్తున్నా. ఎక్కడ కూడా నీ కార్లు పోయే రోడ్లు 90% కార్లు పోయే చిన్న రోడ్లు, యూసఫ్ కూడా ఇవన్నీ చాలా చిన్న రోడ్లు. అన్ని పేదోళ్ళు అడ్డలండి. ఎప్పుడో తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, ఎప్పుడో ఇతర రాష్ట్రాల్లో కడుబీదరికల్లో ఉండి హైదరాబాద్ నమ్ముకొని వచ్చిన వాళ్ళు కట్టుకున్న ఇల్లు చూస్తుంటే ఎక్కడ కూడా క్రాస్ వెంటిలేషన్ ఉండదు. ఎక్కడ నేను మొత్తం ఇల్లు చూస్తున్నా, ఎంట్రన్స్ లో ఉండేటువంటి దర్వాజా తప్ప వెనుకక ఒక కిటికీ లేదు, ఇటుపక్క కిటికీ ఉండదు, అటుపక్క కిటికీ ఉండదు. మొత్తం 3 దిక్కుల మూసే ఉంటుంది, ఒక దిక్కు మాత్రమే బయటకు ఉంటుంది. నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ చిన్న ఇంట్లో 40 గజాలు, 60 గజాలు, 80 గజాల ఇళ్లలో 6 మంది 7 మంది జీవనం కొనసాగించింది. నేను అనుకున్నా జూబ్లీహిల్స్ అంటే చాలా రిచెస్ట్ ప్లేస్ అని చెప్పాను. మైసూర్ బోండాలో మైసూర్ లేనట్టు జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ లేదు, బంజారాయిల్ జూబ్లీహిల్స్ అనుకుంటారు చూస్తే. మందికి నేను ఇట్లా అంటే జూబ్లీహిల్స్ అంటే నేను రిచెస్ట్ ప్లేస్ అనుకున్నా, కానీ జూబ్లీహిల్స్ అంటే ఈ రహమత్ నగర్, ఈ బోరబండ, ఇట్లాంటి పేదోళ్ళు అడ్డాన్ని మాత్రం 90% పేదోళ్ళు అడ్డాన్ని మాత్రం మొట్టమొదటిసారి. యూసఫ్ కూడా, షేక్పేట అంతా పేదోళ్ళు అడ్డారు. అందుకనే మైసూర్ బోండాలో మైసూర్ లేనట్టు జూబ్లీహిల్స్ లో ముస్లింలు మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించడానికి మరి బీజేపీ ఏ విధంగా ప్రయత్నిస్తుంది? జనరల్గా ప్రజలు చాలా గొప్పవాళ్ళండి, వాళ్ళు అమాయకులు కాదు. మనం అనుకున్నట్టుగా వాళ్ళు పేపర్ చదువుతారా లేదా, టీవీ చూస్తారా లేదా అన్నీ గమనిస్తారు. ఏమి చేయాలో ఏమి చేయకూడదో నిర్ణయించుకుంటారు. హైదరాబాద్ ఓటర్లు నేను గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకంటే పేపర్ వస్తుందో లేదో, టీవీ వాళ్ళ ఇంట్లో ఉండదో లేదో, ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో సెల్ ఫోన్ ఉండేది. క్షణం చూస్తూనే ఉంటారు ఎవరు ఏంది అనేది. అందుకని చాలా ఎడ్యుకేట్ అయిపోయాడు తెలంగాణ ప్రజలు, దేశవ్యాప్తంగా ప్రజలు కూడా చాలా ఎడ్యుకేట్ అయిపోయారు. కాబట్టి వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలి, ఇవన్నీ ఉండవు. ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఇక్కడ అధికార పార్టీ 20 నెలలు అవుతుంది మమ్మల్ని వంచింది తప్ప, మోసగించింది తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అబ్బో వీళ్ళ మళ్ళా అనేటువంటి భావన అయితే ఉంది. అయితే ఇప్పుడు అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉందా? 20 నెలల్లోనే వచ్చిందా వ్యతిరేకత? వచ్చింది. 20 నెలలు కదా, 6 నెలల్లో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 6 నెలలు వస్తే మరి వాళ్ళకి మీకేనా ఎంపీ సీట్లు వచ్చాయి. అందుకే కదా కంటోన్మెంట్ లో, మీ కంటోన్మెంట్ లో వాళ్ళు గెలిచారు బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ. జనరల్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా బై ఎలక్షన్స్ అధికార పార్టీ కొంత అనుకూలంగా ఉండే ఆస్కారం ఉంటుంది అనేక కారణాల వల్ల. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారం ఉండే, జిల్లా పరిషత్ మొత్తమే గెలుచుకున్నాం. అవును, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ వ్యతిరేక క్యాండిడేట్ పెట్టగలిగిందా?
గెలవలేనా మీరు చెప్పండి. అంటే దుబ్బాక నుంచి స్టార్ట్ అయింది, దుబ్బాక, హుజురాబాద్, మునుగోళ్ళు ఏమో దగ్గర దాకా వచ్చారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు రేరుగా కొద్ది అంటే ఎప్పుడు మొదలైంది 2018లో సంపూర్ణమైన మెజార్టీ కేసీఆర్ గారికి ఇచ్చిన తర్వాత కూడా 90 సీట్లు ఇచ్చింది, 85+2 90 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని మొత్తం చీల్చి మెర్జీ చేసుకున్న తర్వాత 4 నెలల పాటు 5 నెలల పాటు క్యాబినెటే లేకుండా మొత్తం చక్రవర్తి లాగా రాజులాగా ఆయన ఒక్కడే మొత్తం రాష్ట్రానికి అధిపతిలాగా నడిపిన తర్వాత ప్రజల్లో ఒక ఏవగింపు మొదలైంది అప్పటి నుంచే కదా భరత్ గారు. కానీ దబాయింపులు, అధికార దుర్వినియోగం, పైసల వల్ల కొంత అక్కడక్కడ గెలవచ్చు. కానీ ఎప్పుడెప్పుడైతే ఈ కొంచెం పట్టు దొరికిందో ప్రజలకి, దుబ్బాకలో గీడెవడు గెలుతాడు అనుకున్నారు. ఈ దుబ్బాకలకి బీజేపీ ఎక్కడికి ఇక్కడ ఎవరు గెలుస్తాడు, కొట్టి గెలిచి వచ్చింది. దాని తర్వాత కనువిప్పు కలిగింది. ఆ దెబ్బ మళ్ళా మీరు ఎవరు ప్రచారంకి వెళ్ళే కదా, మీరు నేను అప్పుడు బీజేపీ లేను, బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కానీ మీరు బీఆర్ఎస్ లో ప్రచారం ఓన్లీ హరీష్ రావు మెదక్ జిల్లా వరకే తీసుకున్నారు, ఎవరు పోలేదు, కేటీఆర్ కూడా పోలేదు. మీ హుజురాబాద్ కూడా కేటీఆర్ రాలేదు, వచ్చింది ఎందుకు అందరు వచ్చారు. అక్కడ ప్రచారంకి వచ్చాడా? ఎన్ని జానో కానీ చేసిండండి. హుజురాబాద్ ఒక ప్రయోగశాల, బీఆర్ఎస్ పార్టీకి తన శక్తిని అంతా వాడుకుని ఒక ప్రయోగశాలగా మారిపోయింది. అంటే హుజురాబాద్ తర్వాత ఈటల అన్న వ్యక్తి తెలంగాణలో ఒక అత్యంత బలమైన రాజకీయ నేతగా ప్రొజెక్ట్ అయినారు. ఇవాళ 2021 నవంబర్ అనుకుంటా కదా, 21 నవంబర్ 21 కదా, 21 నవంబర్ కదా, ఎగ్జాక్ట్ గా 4 సంవత్సరాల తర్వాత 2వ తారీఖున వచ్చింది. ఎస్, కాబోయే ముఖ్యమంత్రి ఈటల అన్న విధంగా అయింది, ప్రొజెక్ట్ అయింది. 4 సంవత్సరాల తర్వాత చూస్తే ఈటల ముఖ్యమంత్రి కాలేదు, ఎదురు దెబ్బలు తెలిగాయి. గజ్వేల్లో ఓడిపోయినారు, తర్వాత హుజురాబాద్లో 7 సార్లు గెలిచిన దగ్గర ఓడిపోయినారు. మళ్ళా తర్వాత 6 నెలలకే ప్రజలు దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గెలిపించారు. మంచి ఓట్లు, 3 లక్షల ఓట్ల దగ్గర ఓట్ల మెజార్టీ గెలిపించారు. సో 4 సంవత్సరాల క్రితం దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి ఈటల ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినప్పుడు ఈటలనో లేదా బండి సంజయ్ ఎవరో అని అనుకున్నారు, అరవిందో అని అనుకునే స్థాయి నుంచి ఈ 4 సంవత్సరాలు వెనక్కి తీసుకుంటే మీరేమైనా తప్పు మార్గం తీసుకున్నారని ఏమైనా అనిపించిందా? ఏం తప్పుడు మార్గం ఉండదు. రాజకీయాలు అన్నప్పుడు ఇవన్నీ ఎత్తుపలాలు ఉంటాయి. ఇట్లా కరువు ఇట్లా చక్కగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. కరువు ఎప్పుడు కూడా కిందికి మీదకి ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే గెలుపు అనేక తప్పులు కప్పిపుస్తుంది, ఓటమి అనేక తప్పులు ఎత్తి చూపుతుంది. నేను 7 సార్లు గెలిచినా ఎప్పుడు రివ్యూ లేదు, గెలిచినాం. ఒక్కసారి ఓడిపోయినాం, ఆలోచించుకున్నాం, వేర్ వీఆర్, వాట్ వీఆర్ ఆలోచించుకున్నాం. ఆ ఓటమి మళ్ళా పురోగమించడానికి పనికి వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. డెఫినెట్గా కేసీఆర్ మీద గజ్వేల్లో పోటీ చేయడం తప్ప అని అట్లా అనుకుంటున్నాను. ఎందుకు తప్పు? నాకు కసి తీరింది. ఓడిపోతామా గెలుతామా కాదు, నాకు కసి ఉంది కాబట్టి కసి కోసం పోటీ చేసిన. నేను గెలుతానా ఓడుతానా తర్వాత విషయం. అంటే కసి ఎట్లా తిరిగింది? ఆయనే గెలిచారు కదా. గెలితే కానీ పోటీ చేసిన కదా నేను. ఓకే, పోటీ చేసి గజ్వెల్ లాంటి ప్రాంతంలో ఆయన పెద్ద మొత్తం సామ్రాజ్యంలో ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టి, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసి కేసీఆర్కి ఎదురులేని జాగల 70,000 ఓట్లు వచ్చినాయి. 67,000 ఓట్లు 70,000 ఓట్లు వచ్చినాయండి. వట్టిగా పోయి ఆడ నామినేషన్ వేసి కొద్ది రోజులు ప్రచారం చేస్తే నాకు వచ్చిన ఓట్లు 70,000 తక్కువ వచ్చినాయా? కానీ మీ హుజురాబాద్ లో ఓడిపోయినారు కదా, ఆదరించిన హుజురాబాద్ 20 సంవత్సరాల పాటు. వాళ్ళకు ఎక్కడో కోపం వచ్చింది వాళ్ళకు. మావాడు ఇంత కష్టకాలంలో గెలిపిస్తే మమ్మల్ని వదిలిపెట్టిపోతాడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి కేసీఆర్ అన్ని ప్లానాలకు వేసిండు. సక్సెస్ అయిండు ఆయన. కేసీఆర్ అంటూ వేసిన దాంట్లో సక్సెస్ అయిండు. కానీ మరి మళ్ళీ ఇప్పుడు హుజురాబాద్ నుంచి దూరం వచ్చారు కదా, మల్కాజ్గిరి పార్లమెంటు. తెలంగాణలో ఈటల ఆయన అంటాడు, గీ హుజురాబాదు, గీ హుస్నాబాదు, గీ మల్కాజ్గిరి ఉంటుంది. తెలంగాణకు లీడరు, గుర్తుపెట్టుకో. ఈటల ఆయన అంటాడు ఎక్కడ పోతే అక్కడ ఉంటుంది. మాలాంటి వాళ్ళం ఒక ప్రాంతానికి పరిమితం కావు, మేము మొత్తం తెలంగాణ పరిమితం పెట్టాం, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒకటి రూరల్ లీడర్ ఇప్పుడు అర్బన్ లీడర్గా ట్రాన్స్ఫార్మ్ అయినారా? ఎందుకంటే 7 సార్లు గెలిచింది కూడా హుజురాబాద్, గెలిచిన కార్యక్షేత్రం. మల్కాజ్గిరి ఈజ్ టోటల్ అర్బన్. అంతకుముందు పక్కా తెలంగాణ ఓటర్. ఇక్కడ మీకు ఆంధ్ర ఓటర్ ఉంటాడు. ఈటల రాజేందర్ అంటే తెలంగాణలో ప్రతి పల్లె తెలుసు. పల్లెల మనుషులు కూడా మీరు గుర్తుపడతారు, సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా, ఏ పార్టీ అయినా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్.
కానీ ఇప్పుడు మీకు అర్బన్ లీడర్ అర్బన్ వచ్చింది, అర్బన్ లో నార్త్ ఇండియన్ ఓటరు, ఆంధ్ర ఓటరు, వాళ్ళందరూ అడాప్ట్, అందరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఒక మాట చెప్పన్నా, నన్ను ఒక అర్బన్ లీడర్ అనో లేకపోతే రూరల్ లీడర్ అనో నన్ను అనొచ్చా? అంటే చదువుకున్న మల్కాజ్గిరి అయ్యేంత వరకు రూరల్ నేను చదువుకుందంతా హైదరాబాద్ లో. నా స్కూల్ అప్పటి నుంచి హైదరాబాద్ చదువుకున్నా, గుర్తుపెట్టుకో. నేను 10 ఏళ్ళు ఇక్కడ చాలా మంది హాస్టల్ అంటారు కదా, ప్రభుత్వ హాస్టల్లో ఉండి స్కాలర్షిప్ తో చదువుకున్నాను చెప్పి 100 సార్లు చెప్పినాం. ఓ 10 ఏళ్ళు చాలా యాక్టివ్ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను. చదువుకున్నారని తెలియదు చాలా మందికి. 10 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ తిరగని గల్లీ ఉండదు హైదరాబాద్ లో. 10 ఏళ్ళు ఉన్నాను నేను మొత్తం ఉద్యమాలు. నాది కేశవ హై స్కూల్. కేశవ స్కూల్ అంటే మీరు మరి కేశవ అంటే రైట్ బ్యాక్గ్రౌండ్, అది యాక్చువల్లీ సంఘ సంబంధించిన స్కూల్ రైట్ బ్యాక్గ్రౌండ్ అయినా హాస్టల్లో ఉన్నప్పుడు ఆకలి కేకల మీద అప్పుడు పోరాటం చేయాల్సి వచ్చింది కాబట్టి ఉద్యమాల బాట పట్టాలి. అట్లా నేను ఆలయ కాలేజ్ చదువుకున్నాను, సైబర్ సైన్స్ కాలేజ్ చదువుకున్నాను. నేను నా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ. రెండు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, ఇటు రైట్ ఇటు లెఫ్ట్. పీడిఎస్ అంటే లెఫ్ట్, కేశవ్ మెమోరియల్ స్కూల్ అంటే రైట్ కదా ఒకటి. రెండవది ఏంటంటే భరత్ గారు, నేను రూరల్ ఉన్నా, నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా తిరగని ప్రాంతం ఉందా, తిరగని జిల్లా ఉంటుందా చెప్పండి, తిరగని ఊరు ఉంటుందా? అందుకని మమ్మల్ని అర్బనా రూరల్ మంత్రిగా పనిచేస్తుంది. అర్బన్ అంటే ఏదో తెలుసు, రూరల్ అంటే ఏదో తెలుసు. అందువల్ల మాలాంటి వాళ్ళకు అన్ని ప్రాంతాల మీద, అన్ని వర్గాల మీద, అన్ని సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు, కానీ 90% అవగాహన అయితే ఉంటుంది. సో ట్రాన్స్ఫార్మ్ అయ్యారా అక్కడి నుంచి ఇక్కడికి? ట్రాన్స్ఫార్మ్ అయింది అసలు. అంటే అక్కడ సమస్యలు వేరు, ఇక్కడ సమస్యలు వేరు. అన్ని బాధలు ఒకటే, అన్ని పేదల బాధలు అంతా ఒకటే ఉంటాయి. గదే పెన్షన్ బాధ, గదే ఇంటి లేని బాధ, గదే ఇళ్ల జాగా బాధ, గదే చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేని బాధ, ఉపాధి బాధ, పేదరికం బాధ. కాకపోతే ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికానికంటే కూడా అర్బన్ ప్రాంతంలో పేదరికం చాలా డేంజరస్ ఉంటుంది. ఇంకా కనీసం అక్కడ పేదరికం ఉన్న గుడిసెల్లో ఉన్నా కూడా మంచి నీళ్ళు దొరుకుతాయి, మంచి గాలి దొరుకుతుంది, సీజన్లో మంచి పళ్ళు దొరుకుతాయి. కానీ అర్బన్లో ఉండే పేదలకు మంచి గాలి దొరకదు, మంచి నీళ్లు దొరకవు, మంచి వాతావరణం కూడా ఉండదు. ఏదో అట్లా చిన్న చిన్న కూలి చేసుకొని బతారు, కానీ చాలా బ్యాడ్ ఉంటుంది. చాలా మురికి కూపాలాగా ఉంటాయి, చాలా బ్యాడ్ షేప్లో ఉంటాయి. మనం ఇట్లా ఇట్లా ముక్కు మూసుకొని పోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇంత హైటెక్ యుగంలో, ఇంత జీనోమ్, ఇంత పెద్ద లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న యుగంలో ఇవాళ కూడా మీరు రైమతనాలు తిరుగుతూ ఉంటే దుఃఖం వస్తుంది. అసలు ఎట్లా బతుంది ప్రజలని ఒక్కొక్కసారి. అందువల్ల సమస్యలు అక్కడైనా ఇక్కడైనా ఉంటాయి. ఒక కాలర్ ఉన్నారు, నరేందర్ బెంగళూరు నుంచి. నరేందర్ అడగండి. నరేందర్ గారు అడగండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఈటల రాజేంద్ర గారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పు సార్. మీరు మంచి పాలనలా ఉంటే మీరు బీజేపీకి వచ్చారు. బీజేపీలో సీఎం పోస్ట్ కి మీరు ఉంటారనేది మేము ఆశిస్తున్నాం సార్. ఓకే, మీరు ఎక్కడ కన్నడిగానా, బెంగళూరులో సెటిల్ అయిన కన్నడిగానా, తెలంగాణ? పక్కా కన్నడిగా సార్. పక్కా కన్నడిగా. పక్కా కన్నడిగా. నా పేరు నరేంద్ర బాబు రెడ్డి అని చెప్పేసి. ఓకే. కానీ నేను ఈటల రాజేంద్ర గారిని న్యూస్ ఎప్పుడో చూస్తూ ఉంటాను. ఓకే. వాళ్ళు లాస్ట్ కేసీఆర్ పాలనలో మంచి గవర్నమెంట్ చేసినారని చెప్పేసి నేను చాలా చూస్తూ ఉంటాను సార్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ని. ఓకే, పూర్తి పేరు నరేంద్ర బాబు రెడ్డియా? ఎస్ సార్, నరేంద్ర బాబు రెడ్డి సార్. ఓకే, అంటే ఇక్కడ అనంతపురం అటు నుంచి ఏమైనా వలస వెళ్ళారా? ఓకే, అవును సార్. అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఒక 6-7 శతమానాలు వెనుక అని చెప్తారు. ఓకే. బట్ నేను ఐటల్ ఫ్యాన్ సార్, నిజంగా చెప్తాను. ఓకే. తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ సీఎం కావాలని మా ఆశ సార్. ఓకే. ఓకే. అంటే వాళ్ళకి కేసీఆర్ చాలా ప్రాబ్లమ్స్ పెట్టారు అని చెప్పేసి నేను చూసినాను. ఓకే. వాళ్ళు పాపం వాళ్ళు సోలినారు సార్ వాళ్ళు. ఓకే. వాళ్ళు ఇప్పుడు మల్కాజ్గిరి అనే సిటీలో ఇప్పుడు ఎంపీ అనేది చాలా ఖుషి అవుతుంది సార్. ఓకే. ఓకే. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో, మోదీ గవర్నమెంట్ లో ఏమన్నా ఇప్పుడు ఇచ్చాను కాదు సార్. పోస్టర్ ఏమన్నా ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి మా ఆశ సార్. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర భాయ్. పాపం చాలా యోచన చేశారు సార్ వాళ్ళు ఫోన్లో. ఓకే. ఓకే. వాళ్ళు ఫ్యాన్స్ గా చెప్తున్నాను సార్ బెంగళూరు నుంచి.
థ్యాంక్ యూ నరేంద్ర భాయ్. ఓకే ఓకే సార్ మిమ్మల్ని వచ్చి మీట్ చేయాలనుకుంటున్నాను సార్. వస్తా, బెంగళూరు వచ్చిన మొన్న బెంగళూరు వచ్చిన. సో పల్లెటూరు పట్టం తెలంగాణ, నేను ఆంధ్ర నార్త్ ఇండియన్ అన్నాను. మీకు బెంగళూరులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన టీవీలోనే చూసారట మిమ్మల్ని. నేను ఒక మాట చెప్పన్నా, తెలుగు అర్థమైన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా గుర్తుపడతారు. నాట్ ఓన్లీ ఇన్ కర్ణాటక, వాళ్ళు అమెరికాలో ఉండని, వాళ్ళు దుబాయ్లో ఉండని, వాళ్ళు యూరోప్లో ఉండని, వాళ్ళు అస్సాంలో ఉండని, వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఉండని గుర్తుపెట్టుకో. పెళ్లిలో పోతే సెల్ఫీలు బాగా దిగుతారు ఎక్కడ. అట్లా జనరల్గా మేము మాది 25 ఏళ్ళు, మేమేం భూ కబ్జా చేసిన చరిత్రలు మాకు లేవు, మేము అక్రమంగా సంపాదించిన చరిత్రలు మాకు లేవు, మేము బ్లాక్మెయిల్ చేసే చరిత్రలు మాకు లేవు. ఇవాళ రాజకీయాల్లో కొన్ని కావాలి, ఇప్పుడు మీరు అంటారు కదా ఇట్లా కావాలి కదా అట్లా కావాలి కదా, అట్లా లేకపోవచ్చు, కానీ ప్రజల ప్రేమను మాత్రం సంపూర్ణంగా సంపాదించుకున్నామనేటువంటి గర్వం మాత్రం ఉంటుంది. అదే భారతీయ జనతా పార్టీలో ఉండి రైట్ వింగ్ సంబంధించిన నేపథ్యం లేకపోవడం మైనసా ఈటల రాజేందర్కు? ఇవన్నీ నాకు తెలియని పొలిటికల్ లీడర్ బాయ్ సార్. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా గీట్రా ఏముంటుంది, ప్రజల ఆశీర్వాదం పొంది గెలవడం ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీ, పార్టీ ఇచ్చిన హామీ మేనిఫెస్టో అవుతుందో దాన్ని అమలు చేయడం ఉంటుంది తప్ప ఇవన్నీ ఉండవు. గవర్నమెంట్ అంటూ ఒకసారి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, గవర్నమెంట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, గవర్నమెంట్ ఓన్లీ ఫర్ హిందూస్ ఇట్లా ఉండదు. ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి, అందరి ప్రధానమంత్రి, గవర్నమెంట్ ఫర్ ఆల్, గవర్నమెంట్ నాట్ ఫర్. కొంతమంది అంటారు ఈటలకు ఎప్పటికైనా బీజేపీ అధ్యక్ష పదవి అన్నది అవుట్ సైడర్కి ఇవ్వరు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నేపథ్యం, సంఘ్ నేపథ్యం, ఈ నేపథ్యం ఖచ్చితంగా ఉండాలి. టాప్ పోస్టు రాదు, పార్టీ అధ్యక్ష పదవి రాదు. ఇక వాళ్ళ గురించి కామెంట్ ఏం చేస్తా తెలియదు. మొన్న ఆశించారు కదా, మొన్న రాకపోవడం నిరాశ. నేను ఎప్పుడు నాకు స్టేట్మెంట్ ఇచ్చిందా, ఇప్పుడు అడిగిందా, గంత అక్కేం లేదు నాకు. ఇప్పుడు నేనేం తక్కువ చేసినా భరత్ గారు, నేను 2 సార్లు ఉద్యమ సందర్భంలో పార్టీకి ఫ్లోర్ చేసిన. నేను ఉద్యమ సందర్భంలో కొత్త రాష్ట్రంలో ఆర్థిక మంత్రి చేసిన, కొత్త రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో హెల్త్ మినిస్టర్ చేసిన. ఇంతకంటే జీవితం ధన్యమైంది ఉంటుందా చెప్పండి? పదవులేం కొత్త కాదు. అయినా రెండవది ఏంటంటే పదవుల మమకారం ఎవరికి ఉంటుంది? పదవుల మీద మమకారం అది లేకపోతే బతకలే ఉంటుంది. కానీ అది ఉన్నా గట్టే ఉంటాం మేము, లేకున్నా గట్టే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాము గట్టే అయినా కానీ పార్టీ అధ్యక్ష పదవి ఒకటి, ముఖ్యమంత్రి పదవి ఒకటి, ఈ రెండు ఇప్పుడు బీజేపీలో ఉంటే వస్తాయా? 2 విషయాలు. భారతీయ జనతా పార్టీ అదొక నేషనల్ పార్టీ. ఎవరిని వాళ్ళు అధ్యక్ష పెట్టుకోవాలి, ఎవరిని ఎక్కడ వాడుకోవాలో గంత అవగాహన లేని పార్టీ కాదు అది. సంపూర్ణమైన అవగాహన ఉంటుంది వాళ్ళకి. రెండోది, ముఖ్యమంత్రి పార్టీ అనుకుంటేనే కావు, గుర్తుపెట్టుకో, ప్రజలు కూడా అనుకోవాలి. పార్టీ అనుకున్నప్పుడు ప్రజలు కూడా అనుకున్నది మ్యాచ్ అయితే ముఖ్యమంత్రి పదవి వస్తుంది. కానీ ఒక్క పార్టీ అనుకున్నా ముఖ్యమంత్రి పదవి రాదు, ప్రజలు అనుకుంటే మాత్రం ముఖ్యమంత్రి పదవి. ప్రజలు ఎందుకు అనుకోవట్లేదు మరి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలి? సర్వే పెట్టు తెలంగాణలో, ఏమనుకుంటుంది చెప్తారు. ఒక సర్వే పెట్టరా, నీ టీవీ ఉంది కదా, ఒక సర్వే పెట్టు, వాటికనే ఒకటి అనౌన్స్ చేసి పెట్టు. పోల్ పెట్టండి. ఈటల రాజేందర్, PCR సోషల్ మీడియా, ఈటల రాజేందర్ ఎన్నటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారా? పోల్ పెట్టండి, రేపు మార్నింగ్ వరకు చూద్దాం. ఎప్పటికీ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. నారాయణ గౌడ్ గారు వికారాబాద్ నుంచి. నారాయణ గౌడ్ గారు నమస్తే అండి, ఈటల్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పు నారాయణ. థ్యాంక్ యూ. ఓకే ఓకే చెప్పండి. చెప్పు నారాయణ. అభిమాని సార్ నేను. థ్యాంక్ యూ. నేనే మీకు ఓకే ప్రజలకే నేను అభిమాని అయిపోయినా. థ్యాంక్ యూ నారాయణ. ఓకే, అంటే ఇప్పుడు వికారాబాద్ మరి ఇంతకుముందు ఈటల రాజేందర్ గారికి ఏమైనా అంచరుడా, లేకపోతే టీవీలో చూసి అభిమానా? టీవీలో మాట్లాడి మాకు ముందు మేము పార్టీ నుంచి అభిమానిస్తుంది. ఓకే 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 అభిమానులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. టీఆర్ఎస్ పార్టీ అంటే మా ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉన్నారు. ఇందాక కర్ణాటక. హలో చెప్పండి చెప్పండి.
మీకు టీఆర్ఎస్ పార్టీ ఆర్టీ కేసీఆర్ తర్వాత సీఎం అయితే ఫీలింగ్ తోటే ఉన్నాం సార్. ఓకే, కేసీఆర్ తర్వాత సీఎం అవుతాడని అనుకున్నారు. సీఎం అవుతాడు అనుకుంటూ ఉన్నాం మేము అలా టీఆర్ఎస్ పార్టీలో. ఓకే 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 అట్లా అవుతారా మరి తర్వాత అవుతారు 2028లోనే అవుతారా సీఎం? 100% బీసీ అయితే బీసీ అయితే సీఎం అవుతారు. బీసీ అయితే కంపల్సరీ సీఎం అవుతాడు. ఓకే, అంటే బీసీ సీఎంకి ఇస్తే ఈటెల రాజేందర్ గారు అవుతారు అంతేనా? 100% అవుతాడు. బీజేపీ కోట్లు వేస్తాము కంపల్సరీ అవుతాడు. ఓకే ఓకే, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? మేము బీఆర్ఎస్ ఉన్నాం సార్. మేము బీఆర్ఎస్ లో ఉన్నారు. ఓకే, మరి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మరి ఈటెల రాజేందర్ గారికి ఓటేస్తారా? మరి ఈటెల రాజేందర్ సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే అంటే డిక్లేర్ అయితే కంపల్సరీ వేసుకోమైతే సార్. ఓకే ఓకే, మాకేముందంటే బీఆర్ఎస్ ఉన్నాను కూడా అంటే బీజేపీ చేస్తాం అవుతుంది కదా మాకు. మరి ఈటెల రాజేందర్ ను బీఆర్ఎస్ వదులుకొని తప్పు చేసింది అనుకుంటారా? అనుకుంటలేదు కానీ ఆ సందర్భం బట్టి ఎట్లా అయిందో సందర్భంలో అయిండొచ్చు కదా. ఓకే ఓకే, సో ఈటెల రాజేందర్ గారు కటింగ్ అక్రాస్ పార్టీస్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ విల్ లైక్ యూ. ఈవెన్ బీఆర్ఎస్ చాలా మంది పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడితే నేతలు కార్యకర్తలు చాలా మంది అభిప్రాయపడతారు. కేసీఆర్ వదులుకొని తప్పు చేశారు, మా కేసీఆర్ ఈటెల రాజేందర్ వదులుకోకుంటే ఎలక్షన్ ఓడిపోకపోదేమో ఇట్లా అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే హుజురాబాద్ ఎలక్షన్ వల్ల ఒకటి వచ్చింది ఏంటంటే కేసీఆర్ ను ఓడించొచ్చని ప్రూవ్ అయింది. అంటే మంచి నాకు పెద్ద సోషల్ మీడియా ఉండదు, నాకు పెద్ద మీడియాలో కూడా పెద్ద పలుకుబడి ఉండదు. మీరే ఓడి పెట్టాలని ఇట్లా మీరు అంటారు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఒకటి పెట్టు, తెలుస్తుంది నీకు, సర్వే చేయించి తెలుస్తుంది. సో ఒకటి, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ లోనే ఉండుంటే హుజురాబాద్ ఒకవేళ కేసీఆర్ వదులుకోకుంటే ఉండుండే వాళ్ళ బీఆర్ఎస్ లోనే ఎందుకు పోతుంటుంది? ఎల్లగొట్టింది కాబట్టి కదా పోయింది. మెడలు బట్టి బయటకు పెట్టినని చెప్తారు కదా భరత్ గారు. ఈటెల రాజేందర్గా అనేక సమస్యల మీద ఇంటర్నల్గా ఫైట్ ఉన్నప్పటికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం తప్ప మేము బయటికి పోలే కదా. బీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేయలే. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నన్ను బర్తరాఫ్ చేసింది అంటున్నా. ఎవడు చెప్పుకోడట, నేను చెప్పుకుంటున్నా. బర్తరాఫ్ చేయడం అంటే మెడలు బట్టి బయటికి నెట్టిండ్రు. దానికి మూల్యం చెల్లించింది కదా, మూల్యం చెల్లించాలి కదా. ఇంకా ఓకే, ఇంకా మూల్యం చెల్లిస్తుందా? తప్పకుండా ఇంకా చెల్లిస్తూనే ఉన్నది. ఓకే, అయితే ఒకటి, ఇప్పుడు బీజేపీలో ఈటెల రాజేందర్ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆయన సర్వీసెస్ ని వాడుకోవట్లేదు, పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు, ఇంకేమి ఇవ్వలేదు, కేంద్ర మంత్రి కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి కూడా ఇవ్వచ్చు కదా, అవకాశం ఉంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, 2027-28 వరకు వెయిట్ చేసి ఈటెల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ రావడమో లేదా సొంత పార్టీ పెట్టడమో ఇటువంటి ఆలోచన ఏమైనా ఉందా? పార్టీలు మారే కల్చర్ నాది కాదని 100 సార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు పార్టీలు మారడం అనేది మంచిది కాదు. నా లైఫ్ లో ఒకటేసారి పార్టీ అదే ఎక్కువైపోయింది. రెండోది మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి పోతారు. ఇదంతా నేను హుజురాబాద్లో ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినాను, సైనైడ్ గుడుకలు ఉంటాయి జేబులల్లా, కానీ ఇట్లా పిచ్చి పని చేయొద్దని చెప్పి. ఇట్లా వాళ్ళు ఎట్లా వెల్కమ్ చేస్తారు, ఎట్లా పోతారు, గట్లాంటి ఎందుకు వస్తాయి మీకు? కవితక్క అప్డేట్స్ లో పెట్టారు, మళ్ళా బీఆర్ఎస్ లో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పి కవితక్క అప్డేట్స్, కవిత గారి అన్అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు. పూటకొక మాట మాట్లాడే వాళ్ళ గురించి నేను ఏం కామెంట్ చేస్తా చేయను. అంటే ఎట్లా పూటకొక మాట అంటే ఏం మాట్లాడేది? నేను కామెంట్ చేయదలుచుకోలే భరత్ గారు. ఓకే, స్టెబిలిటీ ఉండాలి, ఏదైనా మాట్లాడితే దానికి ఆధారం ఉండాలి. అంటే మీ మీద కోపం వచ్చినట్టుంది అంతకు. 1-2 రోజుల ముందు ఏదో ల్యాండ్ సంబంధించి మీ దగ్గరికి ఎవరు రిక్వెస్ట్ చేస్తే దాన్ని వస్తా. కానీ ఇక్కడ ఎంపీని 4 గిన్నె ఉన్నాయి. అనేక మంది పేదలు మా భూములు ఆక్రమించుకున్నారని, మా ఇల్లు కూలగొడుతున్నారని, ఇక్కడ అక్రమంగా గవర్నమెంట్ భూములు కబ్జా పెట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారని చెప్పి వస్తారు కదా. ఇప్పుడు నేను హైదరాబాద్లో మీరే చెప్పారు కదా, హైదరాబాద్ ఉండగా రూరల్కు హైదరాబాద్ తేడా ఏంటంటే ఒక తేడా మాత్రం స్పష్టంగా ఉంది. ఇక్కడ భూములలో కబ్జాలు ఉంటాయి, బ్రోకర్లు, ల్యాండ్ మాఫియాలు, అధికారులను అడ్డం పెట్టుకొని బతికే వాళ్ళు 300 మంది ఉంటారు. అట్లాంటి వాటి మీద పాపం వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండడు. నేను వచ్చిన తర్వాత నాకు ఇంత అప్పుడప్పుడు దరఖాస్తు ఇచ్చి పాపం వేడుకుంటారు, అన్న మా దగ్గర రావే, మా భూమిని కాపాడే, మాకు అండగా ఉండని చెప్తుంటారు. ఇంకా ఇంకేం మాట్లాడలే.
నాకు వచ్చి చెప్పుకున్నారు తప్ప ఇంకా నేను నోరు విప్పి మాట్లాడేది ఉంది ఇంకా. భరత్ గారు నాకు వచ్చిన దరఖాస్తులన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకొని ఎక్కడెక్కడ ఏం దుర్మార్గం జరిగిందో, ఏం అక్రమాలు జరిగినాయో, ఎవరెవరు దీన్ని వెనుక ఉన్నారో అవన్నీ ఏదో ఒకనాడు బయట పెట్టే రోజు వస్తుంది. నేను అన్ని చూస్తున్నా. దీన్ని బ్లాక్మెయిల్ చేయడం కోసమో లేకపోతే బయట పెట్టేది ఉందంటే ఒకవేళ కవిత లేకపోతే వాళ్ళ తప్పు ఉంటే దాన్ని ఎవరి ఉంటే వాళ్ళు చేస్తాం కదా, ఎవరి ఉంటే వాళ్ళు చేస్తాం. ఇప్పుడు మా దగ్గర మా పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలు నిజంగానే కనుక అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తా, రెవెన్యూ మంత్రి గారికి ఉత్తరం రాస్తా, తప్పకుండా రాయాలి కదా, నా బాధ్యత కదా. వాటికి చేతులు ముడుచుకునేది ఉండలేదు కదా నేను. అంటే కవిత గారి పట్ల మీకేం సింపతి లేదా? ఆమె అంటూ నన్ను అక్కడి నుంచి గంటేశారు ఆడబిడ్డను అని చెప్తున్నారు. అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం, మనకెందుకండి దాని గురించి తక్కువ. అంటే మీరు నాకేం పని ఉంటుంది, వాళ్ళ కుటుంబ వ్యవహారం. వాళ్ళు ఆరోపిస్తున్నారు, బీఆర్ఎస్ ఆరోపిస్తుంది రేవంత్ రెడ్డితో కవిత మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. నేను అంత చిన్నగా వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కాదు, మాట్లాడకూడదు కూడా. ఓకే ఓకే. కాలర్ రెడీగా ఉన్నారు భరత్. మునీర్ సిద్దిపేట నుంచి. నమస్తే మునీర్ గారు. నమస్తే అమ్మా. ఈటెల్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం మునీర్. సార్ మీ అభిమాని అండి. థ్యాంక్ యూ మునీర్. మీరు అంటే మేము ముస్లిం అయినా కానీ మీ వీరాభిమాని, మీరు మంచి ఉన్నత పదవి అధిరోహించాలో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఏ స్వార్థం లేకుండా మంచి లీడర్షిప్, ఏది మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు ఒక పట్టుకొని 10 కిలోలేదు రాజేంద్ర అంటే కూడా మీరు ఒక చెక్కు చేరిన నాయకులుగా మీరు మంచి భాషను అక్కడ అసెంబ్లీలో ప్రదర్శించారు సార్. అప్పటి చాలా అభిమానం మాది. హరీష్ రావు గారి కాన్స్ సార్ అంటే కూడా మాకు గౌరవమే. అంటే కొంచెం వ్యక్తిగతంగా మీరు మంచి ఆయుధ ఆరోగ్యాలతో అష్టాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మునీర్ కోరుకుంటుండే ఆరోగ్యంగా ఉండాలని మా మునీర్. థ్యాంక్ యూ. గిట్లే పరిచయం, గిట్లే టీవీలలో ఇక్కడ ఉంటాం కదా పరిచయం. మేము ముస్లిం అయినా చేస్తున్నాను సపోర్ట్ అన్నారు. దానికి కారణం ఏంటంటే మీరు భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. నాకు మనిషి కనపడతాడు, నాకు మతం కనపడదు. మనిషిని చూస్తా కదా నేను. నా ఇంటికాడ వస్తే నీదే కులము, నీదే మతము, నీదే పార్టీని అడగను నేను. నీ బాధ ఏంది అని చెప్పి అడుగుతాను నేను. నా 25 ఏళ్ళ ప్రాక్టీస్ అది. అందుకని మేము పుత్ర సద్దిలాగా ఉన్నాం, అందరి వాళ్ళలాగా ఉన్నాం, కానీ కొద్దిరి వాళ్ళకి లేం మేము. సో ఇప్పుడు ఆయన అడిగిన దానికి ఎట్లా ముస్లిమ్స్ ఈటెల రాజేందర్ బీజేపీ, ఎందుకంటే ఇప్పుడు ప్రచారం జూబ్లీ సెలక్షన్ క్యాంపెయిన్ మొత్తం ముస్లిం చుట్టూ తిరుగుతున్నది. రేవంత్ రెడ్డి పాకిస్తాన్ ముస్లిమ్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను బండి సంజయ్ కూడా మాట్లాడారు. నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలే, కానీ ఒక్కటి మాత్రం సత్యం భరత్, ముస్లిమ్స్ అనగానే అందరూ నవాబులు కాదు. బ్యాడ్ పర్సెప్షన్ ఉంది, బ్యాడ్ ప్రచారం ఉంది. నో, ముస్లింలలో కూడా ఇప్పుడు దూదేకులా ఉన్నారు, పింజారి ఉన్నది, ఇవాళ తుర్క కాశోళ్ళు ఉన్నారు, ఇవాళ కటింగ్ షాపులు పెట్టుకొని బతికే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ లాంటి షాపులు పట్టుకొని బతికేటోళ్ళు ఉన్నారు. అసలు ఎక్కడ పంచర్ దుకాణాలు ఉంటే అక్కడ బతికేటోళ్ళు, ఎక్కడ ఇరానీ హోటల్ ఉంటే అక్కడ బతికేటోళ్ళు. కడుబీదరికంలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు భరత్ గారు. ఇవాళ నేను రహమత్ నగర్ పోయినాను. రహమత్ నగర్లో మోర్ దెన్ 50% ప్రజలు ముస్లిం ప్రజలు. వాళ్ళ దీనావస్థ చూస్తే బాధ అవుతుంది. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు. అందుకనే కొద్దిమంది పఠాన్లు, సయ్యదులు మాత్రమే కొంచెం ఉన్నతమైన వర్గాలు తప్ప మిగతా వాళ్ళు, మోడీ గారి భాషలో చెప్పాలంటే పసమంద ముస్లిములు దాదాపు 70% ఉంటారు వాళ్ళు, పేదరికంలో ఉంటారు. అలాంటి వాళ్ళకు తప్పకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా నేను అడుగుతున్నా, ఇలా బియ్యం ఇస్తాం ముస్లింలకి ఉంటుంటారా? పెన్షన్ ఇస్తాం ఉంటామా? ఇలా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏమైనా పరికరాలు ఇస్తాం ఇవ్వకుండా ఉంటామా? ఇలా ట్రీట్మెంట్ ఇస్తాం. అసలు ఎంత పిచ్చి అదండి. ఈ దేశంలో భారత ప్రభుత్వం నడిపేదానికి భారత ప్రజానికాన్ని నడుపుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి బాధ్యత ఉంటుంది తప్ప నేను ఈ వర్గానికి మాటలు ఎన్ని మాట్లాడవచ్చు భరత్ గారు. ప్రాక్టీస్ ఏంటి చెప్పండి. ఇవాళ ఎంత బాధ అనిపిస్తా అంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వము అంటారు ఒక్కోసారి.
ముస్లింలు రిజర్వేషన్ కాదు, ముస్లింలు కూడా బీసీబీలో భాగమనే విషయం చాలా మంది చెప్పలేకపోతున్నారు. కానీ మొత్తం మంది కాదు కదా, మీరు చెప్పిన దూదేకులు పింజారి వీళ్ళే కదా. ఇప్పుడు మన దాంట్లో కూడా 70% ఉంటారండి వాళ్ళే. మీకు పేద ముస్లింలు ఇలా 60%, 70% ఉంటారు. వాళ్ళంతా బీ గ్రూప్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలం రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే 4% ఇచ్చిందో ముస్లిం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఈ 4% రిజర్వేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో తక్కువ మార్కులు వచ్చినా కూడా సీట్ వస్తుంది. ఓకే, బీ గ్రూప్ లో ఉన్న ముస్లింలకు మాత్రం ఎక్కువ మార్కులు వస్తే కూడా సీట్లు వస్తలేవు. ఓకే, వాళ్ళు ఏం మొరబెట్టుకుంటున్నారు, మేము బీసీలలో ఉన్నామని చెప్పి సంతోషపడ్డాం. ఇవాళ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ముస్లిం 4% రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇలా ఉన్న వాళ్ళకే తక్కువ మార్కులు వచ్చిన సీట్లు వస్తున్నాయి, మాకు వస్తలేమనే బాధ ఉంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు సరిచేయాల్సి ఎక్కడ ఉన్నది, సరిచేయాల్సి. ఎట్లా ముస్లిం రిజర్వేషన్ బీసీని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? బీసీఈ డిఫరెంట్. నేను మళ్ళీ మతం గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ ముస్లింలలో ఉండేటువంటి పేద కులాలు ఏవైతే ఉన్నాయో ఉన్నారు అంటున్నా, ఉన్న కులాలు ఉన్నారు. కొత్తగా చేసేది ఏం లేదు. నువ్వు అవును, వాళ్ళకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చిందా? ఈడబ్ల్యూఎస్ నేను భరత్ మళ్ళీ మీ వేదిక నుంచి చెప్తున్నా, ఈ దేశంలో రిజర్వేషన్లో లేని కులం లేదు. మీ బ్రాహ్మణులు కూడా రిజర్వేషన్ ఉన్నారా లేదా మీరు చెప్పండి. అరే డెఫినెట్ కదా. బ్రాహ్మణం జనరల్ ఇంతకుముందు ఏముండే, మేము వైశ్యులము, మేము బ్రాహ్మణము, మేము వెలమలము, మేము కమ్మ, మేము రెడ్డి అని ఎట్లా అనుకున్నాం. ఎకనామిక్ పరంగా అందరికీ వచ్చాయి, మాకు రిజర్వేషన్ లేవు, మీరు కొత్త అల్లుళ్ళలాగా అని చెప్పి మనం అనేది. ఇప్పుడు మీరు ఎస్సీలు కాబట్టి మీరు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, మీరు ఎస్టీలు కాబట్టి రిజర్వేషన్ అనుభవిస్తారు, మీరు బీసీలు కాబట్టి రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఇవాళ ఈ దేశంలో ప్రతి కులం వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు రెడ్లు కావచ్చు, వాళ్ళు వెలమలు కావచ్చు, అందరూ కూడా రిజర్వేషన్ బ్రాకెట్ లో ఉన్న విషయం వాస్తవమా కదా చెప్పు భరత్. ఈడబ్ల్యూఎస్ తర్వాత అందరికీ అవకాశం వచ్చింది. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత బీ గ్రూపులో డి గ్రూపులో ఏదైతే ఉన్నారో వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా ఇలా ఈడబ్ల్యూఎస్ వస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తలేము, దాన్ని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కాబట్టి వాళ్ళ అగ్రకులంలో ఉన్నప్పటికీ కూడా బీదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళు చెందాలి కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ రిజర్వేషన్లు కేవలం వీళ్ళకే వస్తున్నటువంటి బాట కొట్టేయాల్సి అక్కడి ఒకటి. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నా, రిజర్వేషన్ల వల్ల మెరిట్ చచ్చిపోద్ది అని ఒక వాదన ఉండే, మీకు తెలుసు. చిన్నప్పుడు మేమంతా ఉద్యమాలు చేసినప్పుడు ప్రైవేట్ కాలేజీలు వచ్చిన తర్వాత, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు లా కాలేజీలు వచ్చిన తర్వాత డబ్బులున్న వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటలేరా చెప్పండి మీరు. ఒక ఎస్సీ 250 మార్కులు వస్తే సీట్ వస్తుందండి, మెడికల్ సీటు సపోజ్. ఇవాళ డబ్బులున్న వాళ్ళు ఒక బ్రాహ్మణులైనా ఒక వైశ్యులైనా 200 మార్కులు వచ్చినా కూడా నువ్వు సీట్ కొనుక్కోగలుగుతున్నావు కదా. కాదంటే వైపు చెప్పమని చెప్పండి. అంటే మీ ఉద్దేశం రిజర్వేషన్స్ కంటిన్యూ కావాలా? కాదు, నేను దాని గురించి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఒకప్పుడు ఎస్సీల వల్లనే మెరిట్ చచ్చిపోయింది, బీసీల వల్లనే మెరిట్ చచ్చిపోయింది అని చెప్పితే మాట్లాడినరు. ఇవాళ వాళ్ళతో కాదు ఇవాళ మెరిట్ చచ్చిపోయింది. డబ్బులకు దుకాణం లాగా పెట్టి డబ్బులకు కోర్సులు జాయిన్ అయ్యి అక్కడ మెరిట్ చచ్చిపోతుంది. దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు. ఓకే. సో ఇప్పుడు ఒకటి బీసీ 42% రిజర్వేషన్ ఇష్యూ వచ్చింది. మీరు చెప్పారు మొన్న ఎలక్షన్లో చాలా మంది డబ్బులు కూడా సేవ్ చేశారు, మనతో మాట్లాడారు, చాలా మంది హ్యాపీ ఫీల్ అయినారు. మీరు ఆ విషయంలో 42% రిజర్వేషన్ విషయంలో ఇది నిలబడదు అని చెప్పారు. ఇప్పుడు నిలబడదు అని ప్రూవ్ అయింది. ఇప్పుడు వే ఫార్వర్డ్ అయింది. గవర్నమెంట్ ఎలక్షన్ పెట్టాలా వద్దా? పెట్టాలి కదా, తప్పుతుందా? ఇప్పుడు గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయాలు నడవాలి కదా. గ్రామాలు వల్లకాడిగా మారిపోవద్దు కదా, మండలాలు వల్లకాడిగా మారద్దు కదా, జిల్లా పరిషత్ మారద్దు కదా. గవర్నమెంట్ అంటే కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే కాదు, చట్టసభలు మాత్రమే కాదు. గవర్నమెంట్ అనేది కిందాక ఉండేటట్టు అవి కింద ఉన్న సమస్యలన్నీ కూడా తెలిసేది వాళ్ళకే, మనకు కాదు. అందుకనే డెఫినెట్గా ఎన్నికలు జరగాల్సిందే, వాళ్ళు రావాల్సిందే. ఓకే, ఎన్నికలు జరగాలంటే ఎట్లా మరి? రిజర్వేషన్ తెలియదు, ఇక రిజర్వేషన్ లేకుండానే ఏం చేస్తారో చూడాలి ఇక వాళ్ళు. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ 7th జరగాల్సింది 12th వాయిదా వేశారు. అది గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి.
మీరు ఏ మరి బేసిస్లో మరి 42%? మొన్న మీరు యుద్ధం అని ప్రకటించారు బీసీలు 42% అమలు కాకపోతే. వాళ్ళ ఎజెండా అది. బీసీ సంఘాలుగా 42% మాకు రిజర్వేషన్ రావాలి. అది కూడా మేము అడిగింది కాదు, వాళ్ళంతా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది, వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తారు. ఉద్యమాన్ని నన్ను గెస్ట్గా పిలిచింది, డెఫినెట్లీ సపోర్ట్ చేస్తా కదా. కాలర్ రెడీగా ఉన్నారు, మాధవపూర్ నుంచి రాహుల్ గారు. నమస్తే రాహుల్ గారు. నమస్తే మేడం. మాట్లాడండి, డీటెయిల్ గారు ఉన్నారు. చెప్పండి. భరత్ గారు చెప్పండి. నమస్తే రాహుల్ గారు, చెప్పండి. మీ అనాలిసిస్ సూపర్ ఉంటదండి. డెబిట్ కి థ్యాంక్ యూ ఈటల గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సార్. రాహుల్ గారు అడగండి, టీవీ చూసుకుంటూ అడగకుండా నార్మల్గా అడగండి, క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే. హలో డాక్టర్ గారు. వినబడుతుంది ఈటల గారు మాట్లాడేది, మీరు అడగండి. నేను అనేది ఇప్పుడు మా బీజేపీ మెంబరే ఓకే. సో మనం గవర్నమెంట్ చేయాలంటే ఆబ్వియస్ గా మనం ఏమంటారు, మనం ప్రోగ్రామ్స్ చేయాలి, కొట్లాడాలి. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, మనం కొట్లాడాలి. మనం కొట్లాడకుండా ఎందుకు వెనకంచి అనేది నా ప్రశ్న. ఓకే, ప్రజా సమస్యల మీద సరిగ్గా పోరాటం చేయట్లేదు అంతేనా భారతీయ జనతా పార్టీ? సో ఆయన ఉద్దేశం, రాజేష్ ఉద్దేశం, భారతీయ జనతా పార్టీ నాకు ఒకటి చెప్పండి, ఒక మాట, లాస్ట్ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇష్యూ చెప్పండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా. హైడ్రా మీద కొట్లాడింది ఈటల రాజేందర్ తప్ప నాకు ఎవరు కనబడలేదు. హైడ్రాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఎవరు కనబడలేదు. 4 నెలల పాటు ఎవరు ఇచ్చారు హైడ్రాకు వ్యతిరేకంగా? 4 నెలల పాటు ప్రజల మధ్యలో ఉండి హైడ్రాకు వ్యతిరేకంగా, పేదల ఇళ్లు కూల్చివేతకు వ్యతిరేకంగా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మూసి ప్రక్షాళన భారతీయ జనతా పార్టీ నాకు అందరికి అనిపించలే. మూసి ప్రక్షాళన దాంట్లో ఒక 3 నెలల పాటు మొత్తం క్యాంపెయిన్ చేసి ప్రజలు జాగృతం చేసి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ధర్నా పెట్టింది భారతీయ జనతా పార్టీ. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని భరత్ గారు, నేను పార్టీ నుంచి నన్ను ఎట్లా వేరు చేస్తాను చెప్పండి. ఏమైపోయిందంటే భారతీయ జనతా పార్టీలో కొద్దిమంది కాంగ్రెస్ ను వ్యతిరేకించే వాళ్ళు, కొద్దిమంది కాంగ్రెస్ ను సపోర్ట్ చేసేవాళ్ళు, కొద్దిమంది బీఆర్ఎస్ ను సపోర్ట్ చేసేవాళ్ళు, ఇట్లా అనుకుంటున్నారు ప్రజలు. ఈటల రాజేందర్ కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నాడు, కొంచెం బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. తర్వాత బండి సంజయ్, అరవింద్ కాంగ్రెస్ పట్ల వాళ్ళకి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది, బీఆర్ఎస్ పట్ల చాలా వ్యతిరేకత ఉంది. అట్లాగే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ సింపథైజర్, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది. ఇట్లా వ్యక్తులకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ విడిపోయినట్టుగా అనిపిస్తుంది. తప్పు పార్టీ పాలసీనే మా అందరి పాలసీ ఉంటుంది తప్ప ఎవరికి వాళ్ళగా ఇండివిజువల్ పాలసీ ఉండడానికి వీలు లేదు. ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉండడం వేరు, ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉండడం వేరు. కానీ ఇండివిజువల్ గా పార్టీ లైన్. మీరు పంచాయతీ ఎన్నికలు వాయిదా పడతాయి అన్నప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు అది ఈటల రాజేందర్ వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. నేను చూడలే, అనలేదు అట్లా. అనలేదా? నాకైతే తెలిసి అనలేదు. ఎందుకంటే ఆయన కూడా ముందే స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇట్లా ఈ సిస్టమ్ ప్రకారం ఉండేది కాదని చెప్పి స్టేట్మెంట్ ముందే ఇచ్చిండు ఆయన. మరి మీరు ఎక్కడ చెప్తుండ్రు సార్? ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి వచ్చింది కదా, జూబ్లీ షూటింగ్ పై మరి ఎలాంటి ఎఫెక్ట్ చూపించారు? అంటే ఇప్పుడు మైనార్టీలకు ప్రాతినిధ్యం తప్పే, ఎందుకు వ్యతిరేకిస్తాం? మాకేం అవసరం అంటే, ఎందుకంటే మంత్రివర్గంలో ఎవరు ఉండాలి అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మంత్రివర్గంలో ఈ కులానికి ఇవ్వద్దు, ఈ కులానికి ఇవ్వాలి, రిజర్వేషన్లు ఉన్నాయి, లేవు కదా. ముఖ్యమంత్రి గారి ఇష్టాల మీద ఆధారపడి వాళ్ళ నమ్మకస్తులని మంత్రివర్గంలో చేర్చారు. పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ కు, మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్న వ్యక్తికి చేశారు. ఇష్యూ ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంగా తాయిలాళ్ళ బేసులు, ఈ ఎన్నికల సందర్భంగా ప్రలోభ పెట్టడం మంచిది కాదండి. కానీ వాళ్ళు ఎవరిని మంత్రులు చేసుకుంటే మాకేం సంబంధం అండి? అట్లా ఇప్పుడు మీకు బండి సంజయ్కి మధ్య ఇష్యూస్ సమస్య పోయినట్టేనా? ఇవన్నీ అక్కెళ్ళని సమస్య ఎందుకు, మీరెందుకు మాట్లాడతారు? అంటే హుజరాబాద్ లో పంచాయతీ వచ్చింది, హుజరాబాద్ సంబంధించి మీరు అనౌన్స్ చేశారు, నేనే టికెట్స్ అని ఆయన అనౌన్స్ చేశారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మీ వర్గీయులు పార్టీకి వెన్నుపోటు పొడిచారు. అక్కడ పార్టీ కోసం పనిచేయలేదు ఈటల వర్గీయులు, కాబట్టి అక్కడ
పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే హుజురాబాద్ లో టికెట్లని బండి సంజయ్ అనౌన్స్ చేశారు. మీరేమో ఇక్కడ నేనే బీఫామ్లు ఇస్తా అని చెప్పారు. ఎట్లా సెటరేట్ అవుద్ది ఇది? చెప్తా, ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఏం కామెంట్ చేయను. కానీ ఈటెల బండి సంజయ్ ఇద్దరు కలిసి పనిచేస్తే భారతీయ జనతా పార్టీకి లాభం కదా? ఎందుకు కలిసే ఉన్నాం ఒకటే పార్టీలో ఉన్నాం కదా. ఒకటే పార్టీలో ఉన్నారు కానీ ఒకటే పూర్తిగా భిన్న ధృవాలు అయిపోయినట్టుంది. ఏం ఉండదు, ఎందుకు ఉండదండి? శత్రుత్వం ఉన్నట్టు కనబడుతుంది. మాకేం లేదు, మరి మీకేం లేదు. బండి సంజయ్కి ఉందా తెలియదు, ఆయన అడిగిన చెప్తారు. మీరు దించారు పార్టీ అధ్యక్ష పదవిని ఆయన నుంచి అని చెప్తున్నారు. పోయిన జూలైలో పార్టీ అధ్యక్ష పదవి అంటే 2023 పోయిన కాదు, జూలైలో దిగిపోవడానికి కారణం మీరు అని ప్రధానంగా అవన్నీ ఇప్పుడు ఇప్పుడు దీన్ని క్లోజ్ చెయ్యి. ఓకే. సో ఒకటి జూబ్లీహిల్స్ కి సంబంధించి రాజకీయాలు, జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూబ్లీహిల్స్ ఓటర్కి ఈటెల రాజేందర్ ఏం మెసేజ్ ఇస్తారు? దీనివల్ల రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే మార్పు ఏంది? నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఇచ్చిన హామీలు అమలై ఉంటే 2,500 రూపాయలు ప్రతి నెల మహిళకు, 4,000 రూపాయలు నిరుద్యోగ బిడ్డకు ఉపాధి వృత్తి, ఇవాళ ప్రతి మహిళకి రుణాలు, మీ పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ వస్తే మీరు బాగుండేది. ఇవన్నీ ఇవ్వకుండా ఇవాళ ఓటుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 2,500 రూపాయలకు అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా 1,000 రూపాయల చొప్పున ఇచ్చే పద్ధతికి మనం కనుక భవిష్య ఓట్లేస్తే మళ్ళీ ఇదే పాత పద్ధతి ఉంటుంది. దోపిడీ రెండాలు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ ప్రలోభాలు, ఈ డబ్బులు, ఈ మద్యం, దీన్ని విధ్వంసం చేసి ధర్మానికి పట్టం కట్టమని చెప్పి కోరుతున్నాను. మీ పార్టీ సంబంధించి ఇప్పుడు ఈ ఎలక్షన్ లో కిషన్ రెడ్డిని అందరు కలిసి ఒంటరి చేశారు అని వినిపిస్తుంది. రెస్పాన్సిబిలిటీ కిషన్ రెడ్డి అని ఎందుకు? ఇప్పుడు మా పార్టీ అభ్యర్థి ఆయన, మా పార్టీ ప్రకటించిన అభ్యర్థి ఆయన. కిషన్ రెడ్డి గారితో పాటు నేను కూడా ఏ రోజు చేశారు క్యాంపెయిన్, కానీ మిగతా వాళ్ళు ఎక్కువ చేయలేదు అంటున్నారు. అవకాశం అంతా చేసిండండి, అట్లా తప్పు. ఓకే, వ్యక్తిగతమైనది ఎందుకుంటుంది? ఓకే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి ఎలక్షన్ లో, ఎట్లా ఉంటుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతారా? వారే అవన్నీ ఆ డెప్త్. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలని మేము చెప్పేటోళ్ళం కాదు, మా సబ్జెక్ట్ కాదు అది. బట్ అక్కడ మంత్రుల మధ్య గొడవలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా, ఇష్యూస్ అవన్నీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే ఉన్నాయి, అవి ఇక కొత్తగా లేవు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. నెక్స్ట్ 3 years అంటే 2028 డిసెంబర్లో ఇంకా ఎలక్షన్ 3 సంవత్సరాలు మాత్రం ఉంది. 3 years లో ఈటెల కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా ఫోకస్ చేస్తారా? కేంద్ర మంత్రిగా పోతారా? తెలియదు. అసెంబ్లీ కంటెస్ట్ చేస్తారా? పార్లమెంటా? మళ్ళీ ముందు చెప్తా. థ్యాంక్ యూ ఈటెల రాజేందర్ గారు జీపీఎల్ న్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో ఒకసారి పోల్ సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారా ఎప్పటికైనా అంటే 79% అవునని చెప్పారు, కాదు అని 21% చెప్పారు సార్. సో ఎప్పటికైనా మీరు ముఖ్యమంత్రి అవుతారని 79% మంది పోల్లో పాల్గొన్న వాళ్ళు భావిస్తున్నారు. పోల్ కంటిన్యూ అవుతుంది రేపటి వరకు కూడా, చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈటెల రాజేందర్తో స్పెషల్ ఇంటర్వ్యూ.